the best academy. వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ విజయ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ముందున్నాయి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని స్టూడెంట్స్ ఎకానమీ పరంగా ఇంకెలాంటి మెలకువలు పాటిస్తే కాస్త అందరికన్నా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే అంశంపై మాట్లాడుకోవడానికి మనం ఈ వీడియోను రికార్డ్ చేస్తున్నాం. సో ఎవరికైనా సరే అందరికన్నా ఎక్కువ మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది, అంతేకాని 100కు 100 మార్కులు 150కి 150 మార్కులు తెచ్చుకుంటే జాబ్ వస్తుంది, ఇది కరెక్ట్ కాదు. ఈ కాంపిటీషన్లో అందరికన్నా మనం ముందుండాలి. ఎవరైతే ఈ కాంపిటీషన్లో అందరికన్నా ముందుండడం జరుగుతుందో వాళ్ళే సెలెక్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళిపోతున్నారు. మరి కాంపిటీషన్ ఫీల్డ్లో వెనకబడిపోతున్న వారికి, కాంపిటీషన్ ఫీల్డ్లో సక్సెస్ అవుతున్నటువంటి వారికి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఫస్ట్ వన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. నీకు షార్ట్ టర్మ్లో ఈ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడం కష్టతరమైనటువంటి అంశమే. మినిమం దీనికోసం ఎవరైనా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉంటారో వారు ఎక్కువగా ఈ గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంది. రీసెంట్గా తెలంగాణలో గ్రూప్ 4 రిజల్ట్ వచ్చింది. ఆ గ్రూప్ 4 రిజల్ట్లో చాలామంది మనకు తెలిసినటువంటి విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. మరి వారు, సార్ మాకు గ్రూప్ 4 జాబ్ వచ్చింది, అలాగే జేఎల్ రిజల్ట్స్ కూడా వచ్చాయి రీసెంట్గా, మాకు జేఎల్ వచ్చింది అని చెప్పేసి మెసేజ్ చేశారు. నిజానికి వారందరూ కూడా నాకు చాలా కాలం నుంచి టచ్లో ఉన్నటువంటి వారే, కానీ రీసెంట్గా టచ్లో వచ్చిన వాళ్ళైతే కాదు. సో సక్సెస్ వెనక సుదీర్ఘమైనటువంటి శ్రమ అనేటువంటిది ఒకటి అవసరం. చాలామంది ఇప్పుడు కోచింగ్కి వచ్చేసి రేపే ఎగ్జామ్ రాసేసి ఎల్లుండి ఉద్యోగంలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది నేను చాలా తక్కువ మంది విద్యార్థుల్లో చూశాను. నేను 2014 నుంచి ఈ గ్రూప్ 2 ఫీల్డ్లో ఉన్నాను. సో సక్సెస్ అనేటువంటి స్టూడెంట్స్ అందరూ కలిసినప్పుడు వారి యొక్క అనుభవం మనతో షేర్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే లాంగ్ టర్మ్లో కాన్స్టెంట్గా ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఆ ప్రిపరేషన్ పక్కగా కొనసాగిస్తున్నారో వారు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్తున్నారు. జీరో నాలెడ్జ్తో వచ్చినటువంటి వారు కూడా వారు 1 or 2 ఇయర్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేసిన వాళ్ళు ఉద్యోగాలలో సెలెక్ట్ అయిపోతున్నారు. సో గ్రూప్ 4 రిజల్ట్లో కూడా నాకు అదే అర్థమైంది. మేము సెలెక్ట్ అయ్యాం సార్ అని చెప్పేసి నాకు మెసేజ్ చేసిన వాళ్ళలో చాలామంది కూడా నాకు చాలా ఎప్పటి నుంచో లాస్ట్ ఇయర్ నుంచి నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు గ్రూప్ 4 జాబ్ వచ్చింది సార్ అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా గ్రూప్ 2లో మ్యాక్సిమం వారు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వారు కూడా ప్రిపరేషన్ విధానంలో చిన్న చిన్న మెలకువలు పాటిస్తే ఇక ఈ రాబోయేటువంటి వారం రోజుల్లో తెలంగాణ వారికి అయితే ఇంకొక వారం రోజులు గ్యాప్ ఉంది, ఏపీ వారికి అయితే ఇంకా 2 months పైన గ్యాప్ ఉంది. కాబట్టి ఈ తెలంగాణ వారితో కంపేర్ చేసుకుంటే ఏపీ వారికి మంచి టైం దొరికింది. కాబట్టి వాళ్ళు సబ్జెక్ట్ని 4 లేదా 5 సార్లు రివిజన్ చేయడానికి ట్రై చేయాలి. నేను 4, 5 అంటున్నాను, కానీ అందరూ 2 లేదా 1 సారి చదువుకొని పోతారు. ఆ 1 సారి చదువుకోవడం పైన మనకు కాంపిటీషన్లో ఉంటాం, కానీ ఉద్యోగాలలో ఉండము. కనీసం 2 సార్లు, ఎవరైతే 3 సార్లు 4 సార్లు చదువుతారో 4 సార్లు చదివినటువంటి వ్యక్తి ఒక సబ్జెక్ట్ని 4 times రిపీట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా ఉద్యోగాలలో ఉంటారు. ఒకటేసారి సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుని పోయిన వాళ్ళకి మంచి పోటీ అయితే ఇవ్వగలుగుతారు, కానీ ఉద్యోగాల్లో ఉండడం కాస్త కష్టం. సో కాబట్టి లాంగ్ టైంలో ప్రిపరేషన్, కనీసం ఒక్కొక్క సబ్జెక్ట్ని 4 సార్లు, సో మనం గుర్తున్న వాటిని ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయడం ఇప్పటి వరకు జరిగిందంతా. మరి తెలంగాణ వాళ్ళు ఈ కొద్ది రోజుల్లో రాబోయేటువంటి ఈ వారం రోజుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? సో బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎగ్జామినర్ మైండ్ సెట్కు తగ్గట్టుగా వారి ఆలోచన విధానంతో ప్రిపరేషన్ కొనసాగిస్తారో వారే ఎక్కువ సక్సెస్ అవుతున్నారు. సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఆఫ్లైన్లో బ్యాచ్లో నేను కూర్చున్నప్పుడు స్టూడెంట్స్కి అందరికీ కూడా నేను క్లాసెస్ స్టార్ట్ చేసేటువంటి ఫస్ట్ రోజు చెప్పే పదం కూడా ఇదే పదము. ఎవరైతే ఎగ్జామినర్ మైండ్ సెట్ని క్యాచ్ చేస్తారో, ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళ ప్రిపరేషన్ తొందరగా కంప్లీట్ అవుతుంది, ఎక్కువసార్లు రివిజన్ అవుతూ ఉంటాయి. కనిపించేది ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు. సో కనిపించేటువంటిది ప్రతిదీ ఇంపార్టెంట్ కాదని ఎప్పుడు అర్థమవుతుంది సార్ అంటే, కాస్త ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి, ఒక 2-3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఎలా చదువుకోవాలని ఎవరికైతే అవగాహన ఉంటుందో వారికి కాస్త మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు కూడా మీరు రివిజన్కి చాలా తక్కువ టైం ఉంది, కాబట్టి ఈ వారం రోజుల్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంపార్టెంట్ ఏరియాస్ని చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, డ్రై ఏరియా జోలికి వెళ్ళకండి. ఇంపార్టెంట్ ఏరియాస్ మీకు చూడంగానే అర్థమైపోతుంది, ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది, రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ ఒక్కసారి టచ్ చేసేయండి చివరి వరకు. వారం రోజులు టైం ఉంది కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ పెట్టుకోండి. సో ఇంకా ఇప్పటికీ ఇంకా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చిన్న జాగ్రత్త తీసుకుంటే కాస్త ఉపయోగపడుతుంది. మనం ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలియాలి అంటే ప్రీవియస్ ఎగ్జామ్ జోలికి వెళ్ళాలి. ఆ ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చనింగ్ వే ఎట్లా ఉందో మనం కాస్త పరిశీలిస్తే
అప్కమింగ్ ఎగ్జామ్లో క్వశ్చనింగ్ వే ఎలా ఉండబోవచ్చు అన్నదాన్ని మనం క్యాచ్ చేయొచ్చు. దానికి నేను కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా నేను మీకు బోర్డు మీద ప్రజెంట్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అందులో మనం ప్రీవియస్ ఎగ్జామ్లో చూస్తే ఎకానమీ గ్రూప్ 3 ఎగ్జామ్లో రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 3 ఎకానమీ పేపర్లో అడిగిన క్వశ్చన్ నగర్ వన్ యోజనకు సంబంధించినటువంటి ఈ క్రింది వాక్యాలను పరిగణించమని చెప్పి చివరిలో సరైన సమాధానాన్ని ఎంపిక చేయమని ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ క్వశ్చన్కి ఒక స్టేట్మెంట్ మీద అవగాహన ఉంటే చాలు ఆన్సర్లు వచ్చేస్తాయి. 3 స్టేట్మెంట్స్ దాకా మనం పర్ఫెక్ట్గా ఐడియాలజీ కలిగి ఉండాలన్న రూల్ ఏమీ లేదు ఇక్కడ. సో స్టార్టింగ్ పాయింట్ మనకు తెలిసింది అనుకోండి, భారత ప్రభుత్వపు పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 2016 నుండి ఈ పథకాన్ని అమలు చేస్తున్నది అనే ఈ క్వశ్చన్ ఉంది. నిజానికి ఇది 2016 కాదు, 2020 ఇది యాక్చువల్లీ. మన పుస్తకంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నగర్ వన్ యోజన ఇది 2020 జూన్ 5 పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున దీన్ని స్టార్ట్ చేశారు. చూడండి, 2020 జూన్ 5, 2016 అయిపోయింది. చూడండి, ఏ ఆప్షన్ ఒకటి రాంగ్ కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఆప్షన్ ఉందో అవన్నీ తీసేస్తే ఆన్సర్ ఎంత సింపుల్లో చూడండి ఇక్కడ. సో స్మార్ట్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ మీద కనీసం కమాండింగ్ ఉండాలి. సో గ్రూప్ 3లో అయితే అన్ని స్టేట్మెంట్లు పర్ఫెక్ట్గా తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది అనే దానికన్నా 1 లేదా 2 స్టేట్మెంట్లు పర్ఫెక్ట్గా తెలిస్తే చాలు ఆన్సర్ చేయొచ్చు అనే క్వశ్చన్లు చాలా ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ అయితే 4 స్టేట్మెంట్లు కరెక్ట్గా మీకు కమాండింగ్ ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతాము. కొన్ని క్వశ్చన్స్ సింగిల్ స్టేట్మెంట్ డబల్ స్టేట్మెంట్ తెలిస్తే చాలు మనకు ఆన్సర్ వచ్చే విధంగా ఉన్నది. సో ఇలా మనం ఎగ్జామ్లో కూడా ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తొందరగా వచ్చేస్తుంది. ఇక 3 పాయింట్లు చదవాల్సిన అవసరం రాదు, టైం సేవ్ అవుతుంది కూడా తొందరగా. ఎందుకంటే ఎగ్జామ్లో చాలామందికి టైం సరిపోదు. టైం సరిపోవాలంటే ఎగ్జామ్లో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఈ క్వశ్చన్ ఎందుకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానంటే రాబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసే చాలు ఆన్సర్ వచ్చేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు దాని తగ్గట్టుగా ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేయండి. ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేస్తే చాలా వరకు టైం సేవ్ అవుతుంది, మిగతా క్వశ్చన్స్ మీద బర్డెన్ పడదు. కాబట్టి రేపు రాబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటే అన్ని ఎగ్జామ్స్ చదవగలుగుతారు. ఇన్ టైంలో అన్ని ఎగ్జామ్స్కి అన్ని క్వశ్చన్స్కి ఎగ్జామ్ పేపర్ మొత్తం చదవగలుగుతారు. అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా మనం ఆన్సర్ చేయడానికి కూడా వీలవుతుంది. ఇది ఒక ఆన్సర్గా మీకు పూర్తి చేశాను. మరొక క్వశ్చన్ చూస్తే ఇది 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రాబడి మార్గాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ప్రభుత్వ రాబడి మార్గాలట 2024-25 బడ్జెట్లోనట అవరోహణ క్రమం అట. సో ఈ క్వశ్చన్ ఎంత తొందరగా మీరు అర్థం చేసుకోగలిగితే ఎగ్జామ్లో, నేను అదే అంటున్నాను, ఈ వీడియో రికార్డ్ చేయడానికి కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వశ్చన్ని అర్థం చేసుకున్నప్పుడే ఎకానమీలో పర్ఫెక్ట్ వేలో ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. సో క్వశ్చన్ అర్థం కావడమే లేట్ అయిపోతే ఆ ప్రభావము నెక్స్ట్ క్వశ్చన్ల మీద పడుతుంది. ఎగ్జామ్ అయిపోతున్న దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకొక 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు మిగిలిపోతాయి. సో ఫస్ట్ ఏ కోణంలో ఎగ్జామినర్ క్వశ్చన్ అడుగుతున్నాడు అది గుర్తుపెట్టుకోండి. ఆరోహణ అడుగుతున్నాడా, అవరోహణ అడుగుతున్నాడా? అవరోహణ, ఎక్కువ నుంచి తక్కువ అడుగుతున్నాడు. సో మరి దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఎగ్జామ్లో ఈ తరహా నైపుణ్యాలు కలిగి ఉండాలి, ఈ తరహా అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి క్వశ్చన్ వస్తుందని మనం ముందే ఊహించుకొని దాని తగ్గట్టుగా మన ప్రిపరేషన్ వే ఉండాలి. మరి దాని తగ్గట్టుగా నేను ఆల్రెడీ మన పుస్తకంలో ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ వే మీకు తెలియకపోయినా నాకునేటువంటి ఎక్స్పీరియన్స్తో అలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఆ రకమైనటువంటి క్వశ్చనే వస్తుందనే ఉద్దేశంతో చూడండి, 2024-25 బడ్జెట్లో ప్రభుత్వానికి పరోక్ష పన్నుల్లో అధిక వాటా కలిగిన పన్నులు, ప్రత్యక్ష పన్నుల్లో అధిక వాటా కలిగిన పన్నులు, ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల్లో అధిక వాటా కలిగినటువంటి పన్నులు, ఇవి మీకు నేను ఎగ్జామ్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని నేను మీకు డిజైన్ చేశాను. సో దాని తగ్గట్టుగానే మనం ఈజీ వేలో ఆన్సర్ చేయడానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళొచ్చు. ఇది ఒక పేజీలోనే కాదు, 386 ఇండియన్ ఎకానమీ కాకుండా ఇంకొక పేజీలో కూడా, పేజీ నెంబర్ 446లో కూడా ప్రభుత్వ రాబడి మార్గాలను నేను అవరోహణ క్రమంలో నేనే అమర్చాను. చూడండి, ఫస్ట్ రుణాలు మరియు ఇతర లయబిలిటీస్ ఫస్ట్ ఆప్షన్లో ఉన్నది, ఆదాయ పన్ను సెకండ్ ఆప్షన్ ఉన్నది, జిఎస్టీ గురించి ఎగ్జామ్లో అడగలేదు, కార్పొరేషన్ పన్ను అడిగారు, తర్వాత నెక్స్ట్ పన్నేతర రాబడులు అడగలేదు, కేంద్ర ఉత్పత్తి సుంకం ఇచ్చారు. సో ఇప్పుడు అవరోహణ క్రమంలో ఫస్ట్ రుణాలు మరియు ఇతర లయబిలిటీస్, సెకండ్ ఆదాయ పన్ను, థర్డ్ కార్పొరేషన్ పన్ను, ఫోర్త్ కేంద్ర ఉత్పత్తి సుంకం. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఈ ఆర్డర్ తెలిస్తే చాలు. ఫస్ట్ ఏమున్నది, రుణాలు మరియు ఇతర లయబిలిటీస్ సి ఉన్నది, దాని తర్వాత ఏమున్నది ఆదాయ పన్ను ఉన్నది, ఆ తర్వాత ఏమున్నది ఆదాయ పన్ను అంటే ఏ కాబట్టి ఏ రాసుకుందాం, తర్వాత ఏమున్నది కార్పొరేషన్ పన్ను అంటే బి, ఆ తర్వాత కేంద్ర ఉత్పత్తి సుంకం. కేంద్ర ఉత్పత్తి సుంకం అన్నా సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అన్నా అంతా ఒకటే వస్తుంది, సిఏబిడి. చూడండి ఇలా. అంటే ఈ క్వశ్చన్కి మీరు చాలా వేగంగా ఆన్సర్ చేయాలి అంటే మీరు ముందే ఆ రకమైనటువంటి నాలెడ్జ్ని కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళే తొందరగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ మీద బర్డెన్ పడకుండా కొంచెం ఈజీ వేలో ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. సో
నేను రాసినటువంటి పుస్తకం, నేను ఏదో పుస్తకాన్ని మీకు సేల్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయట్లేదు. ఎందుకంటే నా పుస్తకాలు అన్నీ అమ్ముడుపోయినాయి. తెలంగాణకు సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఏపీ వారికి సంబంధించిన ఇండియన్ ఎకానమీ పుస్తకాలు అది కొద్దిగా ఉంటాయి, ఒక 300 లేదా 400 ఉంటాయి. ఎవరికైనా అవసరం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ బుక్ స్టోర్లో అందుబాటులో ఉండి తీసుకోవచ్చు. ఏపీ వాళ్ళకి సంబంధించి చెప్తున్నాను. తెలంగాణ వారికి షార్ట్ టర్మ్లో పుస్తకం తీసుకోమని చెప్పడం కూడా నా తప్పు అవుతుంది. నేను పుస్తకం అమ్ముకోవడం కాదు నేను చెప్పింది. పుస్తకాన్ని కూడా నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా చాలా తక్కువ సమయంలోనే మీ ప్రిపరేషన్ వేని కంప్లీట్ చేసుకోవడానికి వీలుగా డిజైన్ చేశానని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఓకేనండి. దాంతోపాటు రాబోయేటువంటి అప్కమింగ్ ఎగ్జామ్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా, ఇలాంటివి చదివిస్తే మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో మీరు ఆ వేలో ప్రిపేర్ అయి ఉంటారన్న ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనండి. ఇంత ఈజీ వేలో దానికి షార్ట్లో మీరు ఆన్సర్ చేసేయాలి. అలా ఆన్సర్ చేయాలంటే మీరు అంత అవగాహన కలిగి ఉండాలి. మరి పుస్తకాన్ని కూడా ఆ స్థాయిలో చదవాలి అంటే కనీసం మనము ఎంతకాలం పాటు ప్రిపరేషన్లో ఉండాలి? 6 నెలల ప్రిపరేషన్ సరిపోతుందా? 8 నెలల సమయం సరిపోతుందా? గ్రూప్ 2 లాంటి సముద్రం లాంటి సిలబస్లను మనం దాటుకొని ముందుకు వెళ్ళాలంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా విద్యార్థులారా గ్రూప్ 2తో మీరు ఆగిపోకండి. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఎవరు రెస్ట్ తీసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయినప్పుడే అందరు ఇళ్లలోకి పారిపోయే ప్రమాదం ఉంది. సో అలా చేస్తే మీరు చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసినట్లే. మీ చేతిలోకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్లుగా ఒక ఆర్డర్ కాపీ వచ్చే వరకు మీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండండి, విశ్రమించవద్దు. ఎందుకంటే ఏదో షార్ట్ టర్మ్లో నువ్వు సెటిల్ అయిపోతావు. 100 సంవత్సరాల జీవితానికి నువ్వు భరోసా కల్పించుకోవడానికి నువ్వు ప్రిపరేషన్లోకి వచ్చిన నువ్వు ఏదో 1 సంవత్సరము 5 నెలలో 6 నెలలో లేదా 2 సంవత్సరాలలోనే మనకి ఇది కంప్లీట్ అవుతుందంటే కష్టం. నీ డిగ్రీ కంప్లీట్ చేయడానికి 3 సంవత్సరాలు వెయిట్ చేసావు, ఇంటర్ కంప్లీట్ చేయడానికి 2 సంవత్సరాలు వెయిట్ చేసావు. మన ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? నేనేమో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండడం కూడా తప్పే దీనికోసం. ఎవరైతే 3 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ప్రిపరేషన్లో ఇంకా ఉన్నారు అంటే వాళ్ళ ప్రిపరేషన్ వేలో బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయని అర్థం. నేను మళ్ళీ చెప్తున్నాను, 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు కూడా ఇంకా హైదరాబాద్లో కూర్చొని ఇంకా ప్రిపరేషన్లో ఉన్నారు అంటే వాళ్ళ ప్రిపరేషన్ వేలో 100% మిస్టేక్స్ ఉన్నాయి. ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా వాళ్ళు చదవట్లేదని అర్థము. ఎవరైతే ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా ప్రిపరేషన్ కొనసాగిస్తారో, ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఎవరైతే పుస్తకాలు రాసి ఉంటారో ఆ పుస్తకాలు చూస్ చేసుకోవడంలో వాళ్ళు మిస్టేక్ చేసి ఉన్నారని అర్థం. సో పుస్తకాలు చాలా ఉంటాయి మార్కెట్లో. మరి కొన్ని పుస్తకాలు ఎగ్జామ్ వేలో మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉంటాయి. ఎవరు రాస్తారు ఆ పుస్తకాలు అంటే ఈ ఫ్యాకల్టీ ఫీల్డ్లో సుమారుగా 10 లేదా 15 సంవత్సరాల అనుభవం కలిగిన వాళ్ళు. సో కొంతమంది ఊరికనే చెప్పుకో ఉంటాం, ఓకేనా, నా పుస్తకంలో ఇన్ని మార్కులు కవర్ అవుతున్నాయని. సో ఇక్కడ మేజర్గా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఏ పుస్తకం అయితే ఉందో, ఎన్ని మార్కులు కవర్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామినర్ మైండ్ సెట్గా తగ్గట్టుగా ఎన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో చూసుకోండి ఒకసారి. సో 100 పేజీల ఇన్ఫర్మేషన్ ఉండి అందులో ఎక్కువ స్కోర్ కవర్ అవ్వడం కన్నా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్కువ మార్కులు కవర్ చేసే పుస్తకాలను మీరు ఫస్ట్ చూస్ చేసుకోండి. ప్రిపరేషన్ తొందరగా కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు చదువుతున్నప్పుడు కాన్ఫిడెంట్ కూడా వస్తుంది. మీరు సక్సెస్ కావాలంటే అది మెయిన్ ఇంపార్టెంట్. 2 ఇయర్స్లో మీరు సెటిల్ అయిపోవాలి. దానికి తగ్గట్టుగానే మన ప్రిపరేషన్ వే ఉండాలి. ఓకే కదండి. ఈ చివరి క్షణంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మీరు పుస్తకాలన్నీ తీసేసుకొని ముందలేసుకొని ఒక్కసారిగా ఆ పుస్తకాన్ని 1 డేలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ పట్టుకోవద్దు. మీరు గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన తర్వాతనైనా మీరు రియలైజ్ అవ్వాలి. గ్రూప్ 3 ఎగ్జామ్లో మరి అన్ని ఏరియాలు టచ్ చేశాడా, ఏ ఏరియాలు టచ్ చేశాడు, ఇంపార్టెంట్ అనుకునేవి కదా. సో ఇంపార్టెంట్ అనుకునేటువంటి ఏరియాస్ ఏవో మీరు ఐడెంటిఫై చేయండి. ఈరోజు పర్యావరణం రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా అడుగుతూ ఉన్నారు, హైలైట్ చేయండి. అలాగనే మహిళాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద క్వశ్చన్ పడతా ఉన్నాయి, హైలైట్ చేయండి. గ్రామీణాభివృద్ధి వ్యవసాయం మీద క్వశ్చన్స్ పడతా ఉన్నాయి, హైలైట్ చేసేసుకోండి. సో ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ఇవేనండి. సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ మీద క్వశ్చన్స్ పడతా ఉన్నాయి, ఖచ్చితంగా మీరు హైలైట్ చేయండి. సోషల్ సెక్యూరిటీ అంటే ఇవి హైలైట్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ఇష్యూస్ అంటారు వీటిని. బడ్జెట్ చదవగానే మనకు అర్థమైపోతుంది బడ్జెట్ ఏ కోణంలో డిజైన్ చేయబడింది అనే దాని మీద. సో మీ ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోతే ప్రతిదీ ఇంపార్టెంట్ అనుకుని చదువుకుంటూ పోతే మాత్రం మీ టైం అంతా కిల్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొకటి చూడండి, భారతదేశంలో జాతీయ బహుముఖ పేదరిక సూచి. దీని తెలుగులో చదివేసరికి అందరు పరిచయం అయిపోతారు. ఇంగ్లీష్లో అయితే మాకు అందరికి అర్థమవుతుంది సార్. మల్టీ డైమెన్షనల్ పావర్టీ బేస్ లైన్ ఇండెక్స్ అంటే మేము అర్థం చేసుకుంటాం. మరి తెలుగులో జాతీయ బహుముఖ పేదరిక సూచి అనేసరికి కొంతమందికి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది, ఇది ఎక్కడ సూచి, ఎవరు పట్టుకొచ్చురు అని. సో అలాంటప్పుడు మీకు ఇబ్బంది అయితే కాస్త ఇంగ్లీష్ వర్షన్లోకి వెళ్ళి తెలుగు వర్షన్లోకి రండి. ఎకానమీలో చాలా సమస్య ఇది. తెలుగులో క్వశ్చన్ పేపర్ అర్థం చేసుకోవడం నిజానికి ఒక పెద్ద కత్తి మీద సాము వంటి సమస్య ఇది. సో అలాంటి వాళ్ళు ఇంగ్లీష్లోకి వెళ్ళి కాస్త క్వశ్చన్ అర్థం చేసుకొని మళ్ళీ తెలుగులోకి వచ్చేసి ఆప్షన్ చూసుకోండి, ఈజీ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎంపీఐకి సంబంధించి క్రింది వాటిలో ఏవి ఒప్పు అని అడిగారు. ఒక 4 స్టేట్మెంట్ ఇచ్చి సరైనటువంటి స్టేట్మెంట్స్కు మీరు ఆన్సర్ చేయమని చెప్పారు. సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్, ఇంత టఫెస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మన పుస్తకంలో కేవలం ఈ లైన్లు చదువుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది.
నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఒకవేళ ఎంపీఐ మీద క్వశ్చన్ అడిగితే ఎగ్జామినర్ ఏ పాయింట్లు అయితే హైలైట్ చేస్తాడో అవే పాయింట్లు మీకు పరిచయం చేశాను. చూడండి, నీతి ఆయోగ్ వారు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేను ఆధారంగా చేసుకొని నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ బేస్ లైన్ ఇండెక్స్ని 2021ను ప్రకటించారు. ఇది యుఎన్డిపి యొక్క ఎంపీఐని పోలి ఉంటుంది. ఈ రెండు లైన్లు చదివితే చాలు మీకు ఇక్కడ 2 స్టేట్మెంట్లకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, భారతదేశానికి సంబంధించి బహుముఖ పేదరిక సూచిని నీతి ఆయోగ్ అంచనా వేయడం జరిగింది. ఇందాక చదివినటువంటి 2 లైన్లు చదివితే దీనికి ఆన్సర్ వచ్చేసింది. రెండవది, భారతదేశం దృష్ట్యా కొన్ని మార్పులు చేసి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటే యుఎన్డిపిని షార్ట్కట్లో మెన్షన్ చేశాను. యుఎన్డిపి ప్రచురించిన ప్రపంచ బహుముఖ పేదరిక సూచి లాగానే భారతదేశంలో బహుముఖ పేదరిక సూచిని అంచనా వేయడం జరిగింది. నేను సెకండ్ ఈ స్టేట్మెంట్ అదే చూడండి. ఇది యుఎన్డిపి యొక్క ఎంపీఐని పోలి ఉంది అన్నాను, అంతే, ఏం రాలా. నేను అంత పెద్ద స్టేట్మెంట్ ఏం ఇవ్వలే. సింపుల్గా ఇది యుఎన్డిపి యొక్క ఎంపీఐని పోలి ఉంది. నేను ఎంత షార్ట్ చేసి మీకు సింప్లిఫై చేశానో మీరు అర్థం చేసుకోవాలా. త్రివిక్రమ్ డైలాగ్ లాగా ఒక డైలాగ్ని అవతలకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సాగదీసి చెప్పడం వేరు, దాన్ని షార్ట్ చేసి చాలా టెక్నికల్ వర్డ్స్తో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. టెక్నికల్ వర్డ్తో సింపుల్గా మీకు అర్థమయ్యేటువంటి సింపుల్ లాంగ్వేజ్తో నేను చెప్పాను. యుఎన్డిపి యొక్క ఎంపీఐని పోలి ఉంది. అదే పాయింట్ని ఎగ్జామినర్ ఇస్తే సరిపోతుంది. దానికోసం 2 లైన్లు తీసుకుని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఆన్సర్ ఏంది? నీతి ఆయోగ్ డెవలప్ చేస్తున్నటువంటి ఎంపీఐ యుఎన్డిపి యొక్క ఎంపీఐని అనుసరిస్తుంది, అంతే తప్ప వేరే ఏం లేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరొకటి చూడండి, నీతి ఆయోగ్ అంచనా వేసినటువంటి బహుముఖ పేదరిక సూచీలో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం అనే ఈ 3 అంశాలకు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి, హెల్త్ ఆరోగ్యం, ఎడ్యుకేషన్ విద్య, తర్వాత జీవన ప్రమాణం స్టాండింగ్ ఆఫ్ లివింగ్ మూడింటికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. అయిపోయి ఈ 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అయిపోయి మన ఆన్సర్ రాబట్టాలని 3 దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఏబిసి 3 కరెక్ట్ అయినాయి. దీనిలో ఏబీసీలు ఏడున్నాయి? దీనిలో ఏబీసీలు లేవు, తీసేద్దాం. ఇక్కడ ఏబీసీ బి అనేది లేదు, ఇక్కడ తీసేద్దాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏబి ఏనే లేదు, ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ రెండిట్లో ఉంది కదా ఆప్షన్ ఏబిసిడి, అయిపోయింది. మనం అన్ని ఆప్షన్లు చదవాల్సిన అవసరం లేదండి, ఒక్కటి చదవాలి అంతే. ఇచ్చిన 4 స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ చదవండి. అది రైట్ అనిపించింది అనుకోండి, ఎన్ని ఆప్షన్లో అది రైట్ అని ఇవ్వబడిందో చెక్ చేసుకొని ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోండి. లేదు నేను 4 చదువుతాను, 4 చదివిన తర్వాతనే ఆన్సర్ రాబడతానంటే టైం చాలా వరకు వేస్ట్ అవుతుంది. దానివల్ల రాబోయేటువంటి నెక్స్ట్ క్వశ్చన్స్ పైన దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు స్టేట్మెంట్ చూస్తుండూ ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తూ ఆ క్వశ్చన్కి కంక్లూడ్ తీసుకొని రావండి. తొందరగా వీలైనంత తొందరగా ఆన్సర్ రాబట్టగలిగితే మనకు క్వశ్చన్ అన్నీ కూడా ఇన్ టైంలో చదవగలిగినట్లయితాం. అన్ని క్వశ్చన్లకు తగ్గఫర్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. చూడండి, నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ దాటిపోకుండా ఆ స్టేట్మెంట్లోనే క్వశ్చన్ డిజైన్ అయిపోయి తక్కువ ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చినో ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ కింద కన్వర్ట్ చేయబడుతున్నాయి అంటే సో ఇది ఒక అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ, సుదీర్ఘకాలం పాటు కొన్ని వేల మంది విద్యార్థులకు టీచ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ స్టూడెంట్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఎగ్జామ్కి చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో డిజైన్ చేసినటువంటి పుస్తకంలో చాలా హ్యాపీ అనిపించింది. చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేసి గ్రూప్ 3 ఎగ్జామ్కి పుస్తకం చాలా హెల్ప్ అయ్యింది, కాకపోతే ఇంకొక వారం రోజుల ముందు వచ్చింటే బాగుండేది, ఇంకొక 15 రోజుల ముందు వచ్చింటే బాగుండేది అని చెప్పేసి చాలామంది బాధపడ్డారు. నిజానికి నా హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల జూలైలో నా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయింది. అది సరిగ్గా నవంబర్ ఎండింగ్ వరకు నా హెల్త్ ఇష్యూ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. నా హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ మన ప్రీవియస్ పుస్తకాలు చదువుకున్నటువంటి వాళ్ళందరూ చాలా సఫర్ అయ్యారు. సార్ మాకు అప్డేట్ బుక్ లేదు, మేము వేరే పుస్తకాలు చదువుకోలేకపోతున్నాము, మాకు మీరు మళ్ళీ అప్డేట్తో కూడిన పుస్తకం ఇస్తేనే మాకు ఈ ఎగ్జామ్లో ధైర్యం వస్తుంది, లేకపోతే మేము ధైర్యంగా వెళ్ళలేము, ఎగ్జామ్ రాయలేము అని అంటే నా హెల్త్ ఇష్యూ కాస్త ఇబ్బంది పెట్టినా కూడా పుస్తకంలో నేను కాస్త డిటిపి ఆపరేటర్తో ఆన్లైన్లోనే సంప్రదిస్తూ సో ఎగ్జామ్కి ఒక 15 డేస్ 20 డేస్ ముందే ఆ పుస్తకాన్ని రాబట్టే ప్రయత్నం అయితే చేశాను. సో దానివల్ల చాలామంది హెల్ప్ అయ్యారు. ఎవరికి హెల్ప్ అయింది సార్ అంటే మన ఓల్డ్ ఎడిషన్ పుస్తకాలు చదువుకున్న వాళ్ళందరికీ న్యూ ఎడిషన్ ఓన్లీ అప్డేట్లే కదా చూసుకోవడం, సో వాళ్ళకి అది బాగా హెల్ప్ అయ్యింది. చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి చాలా హ్యాపీగా కూడా మాట్లాడారు. చాలామంది అన్నారు సార్ మేము 90+ స్కోర్ చేస్తున్నాము, 100+ స్కోర్ చేస్తున్నామని. కొంతమంది 2 ఇయర్స్ నుంచి ఎక్కువ కాలం పాటు ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, ఓన్లీ చదవడమే పని పెట్టుకున్న వాళ్ళు 110+ కూడా చెప్తున్నారు వాళ్ళు. సో అది 110+ అనేటువంటిది అతి కొద్ది మంది మాత్రమే మనకు చెప్పడం జరిగింది. సో 100+ అనేది కొద్ది ఎక్కువ మంది మనకు చెప్పారు. 90+ అయితే కోకోలో చెప్తూ ఉన్నారు. సో నా దృష్టిలో అయితే ఆ క్వశ్చన్ పేపర్ ప్రకారము ఎవరికైతే 85+ వస్తాయో అది మంచి స్కోరింగ్. పేపర్ 1 పేపర్ 2 అలాగూ అందరికన్నా మనం ఎక్కువ స్కోర్ చేస్తేనే సక్సెస్లో ఉంటాము. సో పేపర్ 3లో
కాస్త సెక్యూరిటీ స్కోర్ ఏదైతే ఉందో మనకు మంచిగా వచ్చాయి అని మార్కులు అనుకోను అనే ఫీలింగ్లో చూస్తే 85 మార్క్స్ అనేటువంటిది ది బెస్ట్ స్కోర్. 90 మార్క్స్ దాటినా మనం ధైర్యంగా ఉండొచ్చు. ఇంకా 110 అనేది నాట్ ఏ జోక్, వాళ్ళు టాప్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మరొకటి చూడండి, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఎంతమందికి గుర్తుంటుందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా దగ్గర ఎవరైతే క్లాసులు విన్నారో క్లాసులు విన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాను, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన చాలా ఇంపార్టెంట్ స్కీము, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు అని చెప్పిన తర్వాత నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశాను. సో నేను కొన్ని ఏరియాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, గ్యారెంటీగా దాన్ని చదివి పెట్టుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎంతమందికి గుర్తుందో ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు ఒకసారి మీరు రిప్లై ఇవ్వండి. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే కూడా మీరు పుస్తకాన్ని ఓపెన్ చేసి మీరు క్లాస్ చెప్తున్నప్పుడు నోట్ చేసుకుని ఉంటారు, అక్కడ మీరు ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా రాసుకుని ఉంటారు. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్గా అంటే ఈ ఏరియా ఇంపార్టెంట్గా భావించి నేను మీకు ముందే హెచ్చరించాను. ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే ఇది వ్యవసాయానికి పనికిరాని భూములను వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చేటువంటి స్కీమ్. దీంట్లో చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా తీసుకురావడం జరిగింది. మహారాష్ట్రలో చాలా వ్యవసాయానికి పనికిరాని భూములన్నింటినీ కూడా ఈరోజు వ్యవసాయానికి ఉపయోగకరంగా మార్చడంలో కూడా ఈ స్కీమ్ అద్భుతంగా పనిచేసింది. నేను క్లాసులు చెప్తున్నప్పుడు కూడా చెప్పాను. సో దీని మీద క్వశ్చన్ వచ్చింది. సో దీనికి ఆన్సర్ చేయాలి సార్ అంటే ఒక్కసారి నేను మన పుస్తకంలో అన్ని పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఒక 4 లేదా 5 లైన్లు మహా ఎక్కువ అంటే 10 లైన్లలో కంక్లూడ్ చేసి ఉంటాను. మన పుస్తకంలో ఏదైనా ఒక స్కీమ్ గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంటే అది ఎగ్జామ్లో పనికొచ్చే స్కీమ్ అయి ఉంటుంది. సో నేను అలాంటి స్కీమ్స్ నా పుస్తకం మొత్తం వెతికితే మీకు 10 లేదా 15 స్కీమ్స్ కన్నా ఎక్కువ కనపడవు. సో లెంతీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ. నేను ఎలాబొరేటెడ్గా నీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, స్వచ్ఛ భారత్ కానీ, బేటీ బచావో బేటీ పడావో కానీ, ఓకేనండి, అలాగనే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కానీ, ఇలాంటి స్కీమ్స్ కాస్త ఇంపార్టెంట్ స్కీమ్స్ అయితే ఇది కూడా చూడండి. సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా లెంతీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. దాని మీద కూడా ప్రశ్న వచ్చింది మన గ్రూప్ 3లో. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. సో ఇది ఇంపార్టెంటే. సో దీంట్లో మనకు కొన్ని స్టేట్మెంట్స్ తెలిస్తే చాలు. హర్ ఖేత్ కో పానీ, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, అలాగే వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇవి చాలు. ఈ పదాలు గుర్తుంటే ఆన్సర్ చేసేయచ్చు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గుర్తు పెట్టుకొని పోయి రాసే ఎగ్జామ్స్ కావు ఇవి. అందుకే మీ ప్రిపరేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తు పెట్టుకొని పోయి రాసే ఎగ్జామ్స్ కాదు, గుర్తుపడితే చాలు. క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది. మీరు వాటిని గుర్తించగలిగితే చాలు. మీ ప్రిపరేషన్ విధానం కూడా అలాగనే ఉండాలి. ఈ క్వశ్చన్కి వస్తే ఈ స్టేట్మెంట్స్ నేను గుర్తుపట్టగలుగుతానా, అవి రైటా రాంగా కంక్లూడ్ చేయగలుగుతానా, ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి మీకు. కానీ అందరూ ఏం చేస్తుంటారంటే బట్టి పడతా ఉంటారు, అవన్నీ నాకు రావాలా, వచ్చేదాకా నేను ఆ పేజీ తిప్పను, ఆ పేజీ మొత్తం కంప్లీట్గా నేను ఆ మైండ్లో ఫీడ్ చేసుకొని ఎగ్జామినర్ మూల నుంచి అడిగి నేను ఆన్సర్ చేసే విధంగా సిద్ధంగా ఉండాలనుకుంటే మాత్రం మీ బండి ముందుకు పోదు. కాబట్టి క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది. ఏది రైట్ స్టేట్మెంట్, ఏది రాంగ్ స్టేట్మెంట్ అనేది మీరు గుర్తించేటువంటి వేలో నాలెడ్జ్ సరిపోతుందండి గ్రూప్ 2కి. సో అందుకోసం మనం ఏం చేయాలంటే వీలైనన్ని ఎక్కువ ఏరియాస్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు గ్రూప్ 3లో ఎకానమీ పేపర్లో 150కి 150 మార్కులు వస్తేనే జాబ్ వస్తుందని ఎవరు చెప్పట్లేదు. 150కి 130 మార్కులు వస్తేనే జాబ్ వస్తుందని చెప్పట్లేదు. 150కి 130 తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, 120 తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది కొద్ది మంది, ఒకరు ఇద్దరు మహా ఎక్కువ అంటే వేల మీద లెక్క పెట్టవచ్చు వాళ్ళందరినీ కూడా. సో ఎక్కువ మందికి 100 దాటితే చాలు జాబ్ వచ్చేస్తుంది. ఈ పేపర్లో అయితే 100 దాటితే చాలు. 90 కూడా మంచి స్కోరే. నా దృష్టిలో అయితే 85 కూడా మంచి స్కోరే. ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్లో మంచి స్కోర్ చేసి ఉండి పేపర్ 3లో 85 వచ్చినా కూడా వాళ్ళు జాబ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు పేపర్ 1 పేపర్ 2 కూడా మంచి చేసి ఉండాలి, లేకపోతే ఇబ్బంది. పేపర్ 1 పేపర్ 2లో కాస్త స్కోర్ తగ్గినా పేపర్ 3లో 100 దాటితే చాలు, కాస్త బెస్ట్ స్కోర్గా చెప్పుకోవచ్చు మనం. కాస్త తగ్గితే చాలు. పేపర్ 1లో పేపర్ 2లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక 5-10 మార్కులు తగ్గిన పేపర్ 3లో 100 పైన 110 పైన ఆన్సర్ చేసిన వాళ్ళు గ్రూప్ 3లో సెలెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ కూడా అదే అంటున్నాను, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన మీరు చదువుతున్నప్పుడు ఒక హెడింగ్గా తీసుకుంటారు, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని దాని కింద రాసుకుంటారు, అయిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంటాయి, గుర్తున్నవి మనం షార్ట్ నోట్స్ కింద రాసి పెట్టుకుంటాం. ఎగ్జామ్కి ఏముంది ఇట్లా తిప్పేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఎగ్జామ్కి చాలా బెస్ట్ మెథడ్గా ఉపయోగపడుతుంది. సో ఇప్పటివరకు అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాబోయేటువంటి వారం రోజుల్లో, ఏపీ వాళ్ళకైతే మస్తు టైం ఉంది, తెలంగాణ వాళ్ళకైతే రాబోయే ఈ వారం రోజుల్లో వస్తారు. రివిజన్ చేసేటప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి ఎగ్జామ్కి పోయే ముందు. నేను ఎక్కడైతే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకైతే ఎక్కడ టిక్ చేయించానో అవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్లో మీరు 100% సక్సెస్ అవుతారు.
కాన్ఫిడెంట్తో ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 2 అయిపోయిన తర్వాత ఎవరు విశ్రమించవద్దు. గ్రూప్ 2 అయిపోయిన తర్వాత విశ్రమిస్తే మాత్రం మీ పతనం స్టార్ట్ అవుతుంది. సో మీ ప్రిపరేషన్లో ఆల్రెడీ 60% 70% వచ్చి ఉంటారు. ఇంకా మీరు ఒక్క 10% విజయానికి దూరంలో ఉంటారు అంతే. ఆ 10% కోసం మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోయి వస్తే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది, 1 నెల తర్వాత 2 నెలల తర్వాత. అలా కాకుండా ఉండాలి. మీరు కేవలం సక్సెస్కి 10% దూరంలో ఉన్నట్లయితే మళ్ళీ వెంటనే వచ్చి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ఎక్కువ కాలం పాటు హైదరాబాద్లో ఉండడానికి ట్రై చేయకండి. ప్రిపరేషన్లో 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం ఉండడం కూడా కరెక్ట్ కాదు. 2 ఇయర్స్లోనే సక్సెస్ తీసుకొని వెళ్ళిపోవాలి. కొంతమందికి 1 ఇయర్లో కూడా అది సాధ్యం అవుతుంది. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు అయితే అట్లా వచ్చి ఇట్లా తీసుకోపోయిన వాళ్ళు కోకోలలో. గ్రూప్ 2 ప్రిపరేషన్లో వచ్చి పాపం ఎస్ఐ కానిస్టేబుల్ అంటే బాధ అనిపిస్తుంది. మన విద్యార్థులు చాలామంది ట్రైనింగ్లో ఉన్నారండి. పాపం వారు గ్రూప్ 1 సరిగా రాయలేకపోయారు, గ్రూప్ 2 కూడా రాయలేకపోయారు. చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ మనతో మాట్లాడుతున్నప్పుడు నిజానికి వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ అంతా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2గా ఉండేటువంటిది. వాళ్ళందరూ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్లో ఉండేసరికి గ్రూప్ 2 మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, గ్రూప్ 3 మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా గ్రూప్ 1ని పోగొట్టుకున్నారు వాళ్ళు. కొంతమంది చెప్పలేం, కానీ పాపం వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో కూడా కోచింగ్లో ఉన్నప్పుడే సార్ మాకు జాబ్లో సెలెక్ట్ అయినా వెళ్ళిపోతున్నాం అన్న వాళ్ళు చాలామందిని చూశాను నేనైతే. సో నేను రాబోయేటువంటి అప్కమింగ్ జనరేషన్ కూడా నేను గుర్తు చెప్పేది ఒకటే, అప్కమింగ్ జనరేషన్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం రావాలనే కృతనిశ్చయంతో ఉంటారో, తల్లిదండ్రులు అలాగే చాలామందికి గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకునేది ఇంపార్టెంట్ ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చినప్పుడే కోచింగ్లోకి వచ్చి కూర్చొని నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే జాబ్ కొట్టుకొని పోయిన వాళ్ళు చాలా కొద్ది మందే. దానివల్ల సక్సెస్ పెద్దగా రాదు. సో నోటిఫికేషన్ లేనప్పుడే కోచింగ్ కంప్లీట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కంటిన్యూ కావాలి. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే కోచింగ్లోకి వచ్చేసి అప్పుడే ప్రిపరేషన్ అంటే అది సాధ్యం కాదు. సో ఏదైనప్పటికీ కూడా మీరు కోచింగ్ తీసుకోవాలన్న ఆలోచన ఏమైనా ఉన్నట్లయితే, లేదా ప్రిపరేషన్ వేలోకి రావాలని కోరుకున్న వాళ్ళైతే ముందుగానే జాగ్రత్త పడండి. కనీసం ప్రిపరేషన్కి ఒక 2 ఇయర్స్ పెట్టుకోండి. జీవితంలో ఒక మంచి హోదాలో సెటిల్ అయిపోవాలనుకునేటువంటి తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కాస్త ముందుగానే అలర్ట్గా ఉండడానికి ట్రై చేయండి. కనీసం ఒక 2 ఇయర్స్ పాటు సీరియస్గా ప్రిపరేషన్లో ఉంటే ఆ 2 ఇయర్స్ కాలంలో మనకు కనుక నోటిఫికేషన్ ఇన్ టైంలో చూసినట్లయితే మనం అందులోనే సక్సెస్ చేసుకొని పోవచ్చు. కాస్త నోటిఫికేషన్ డిలే అయినా కూడా ముందు మనం ప్రిపేర్ అయి ఉండాలి. మన ప్రిపరేషన్ మొత్తం అయిపోయి ఉండి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత రివిజన్లో ఉండాలి తప్ప ప్రిపరేషన్లో ఉండకూడదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వారిలో ఇది బాగా ప్రాబ్లం కనపడుతుంది, ఏపీ వాళ్ళలో ఉండదండి. వాళ్ళు చాలా అడ్వాన్స్గా, నేను చాలామందిని చూస్తున్నాను, వాళ్ళు నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా సుదీర్ఘకాలం పాటు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ప్రిపరేషన్లో కూర్చున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కోకోలలో ఉన్నారు. సో వారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ రివిజన్స్ మాత్రమే చేస్తారు తప్ప ప్రిపరేషన్ కొనసాగించరు. తెలంగాణలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ వచ్చే వాళ్ళని నేను చాలామందిని చూస్తున్నాను. సో అది రాంగ్ మెథడ్. సో నోటిఫికేషన్ కన్నా ముందే మీ ప్రిపరేషన్ విధానం మొత్తం కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్లలో ఎవరైతే ఉంటారో మంచి మంచి ఉద్యోగాలు కొట్టవచ్చు. వాళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిపోవచ్చు. రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎవరు జాబులు సాధించారు సార్ అంటే సుదీర్ఘకాలం పాటు ఒక పట్టుదలతో, ఒక ప్రయత్నపూర్వకంగా పర్ఫెక్ట్ వేలో ప్రిపరేషన్ కొనసాగించిన వాళ్ళే అందులో సక్సెస్ సెలెక్ట్ అయిపోయారు. ఎవరైతే గ్రూప్ 2 మీద ఇంకా ఎవరికైతే కాన్ఫిడెంట్ పోతుందో, రేపు రాబోయేటువంటి గ్రూప్ 2 కూడా నేను సరిగా అటెంప్ట్ చేయలేను అనుకున్న వాళ్ళు డిసప్పాయింట్ కాకండి. మీరు ప్రిపరేషన్లోకి వచ్చింది జస్ట్ ఓన్లీ 8 నెలలే, 1 సంవత్సరమే అని అనుకున్న వాళ్ళకు ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. సో అప్కమింగ్ కూడా మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలో నోటిఫికేషన్ రాబోతున్నాయి. అలాగే ఏపీలో కూడా మనకు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్కి సిద్ధంగా ఉంది. మరి దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ వేలో ఒక 1 or 2 ఇయర్స్ కనుక పక్కాగా మెయింటైన్ చేయగలిగితే లైఫ్లో హ్యాపీగా బతకడానికి కావాల్సిన ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఆ కమిట్మెంట్ అనేటువంటిది మన దగ్గర మెయిన్గా ఇంపార్టెంట్. సరేనండి, ఎగ్జామ్ వేలో మనం ఎలా చదవాలనే దానిపైన, ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేస్తున్నాం అనే దానిపైన, ఇప్పుడు ఈ వారం రోజుల్లో ఏం చేయాలనేటువంటి విషయంతో నేను డిస్కషన్ చేస్తున్నాను. దాంట్లో ఇంకొక క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. విదేశీ వర్తక విలువలు, అది కూడా అమెరికా యొక్క $1 మిలియన్ ఆధారంగా చేసుకొని భారతదేశంతో విదేశీ వర్తక విలువలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలను అది కూడా అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి అడిగారు. సో మన భారతదేశంతో వర్తక సంబంధాలు కలిగి ఉన్నటువంటి దేశాలతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏ దేశంతో మనం ఎక్కువ వర్తక విలువలు కలిగి ఉన్నాం, US డాలర్తో కంపేర్ చేసుకుంటే ఏ దేశంతో ట్రేడ్ వాల్యూ ఎక్కువగా కలిగి ఉన్నది మన ఇండియా అనేటువంటిది ఇది క్వశ్చన్. దీనికి సంబంధించి మీరు నమ్మని ఈ రకమైన క్వశ్చన్ వస్తుంది, ఈ వేలో మనం చదువుకొని ఉండాలి అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో నేను అలాంటి వేలోనే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. చూడండి, మన దేశంతో వర్తక విలువ ట్రేడ్ వాల్యూ ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏది సార్ అంటే USA టాప్ పొజిషన్లో ఉంటుంది ఎప్పుడైనా సరే
ఈ ట్రేడ్ వాల్యూస్లో ఒక ఆర్డర్ ఇచ్చాను, ఆప్షన్లో చైనా ఇవ్వలేడు, యూఏఏ ఇవ్వలేడు, సౌదీ అరేబియా కూడా ఇవ్వలేడు, మళ్ళీ రష్యా ఇచ్చాడు. సో ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ, సెకండ్ ప్లేస్లో మనం రష్యాగా తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ప్లేస్లో అమెరికా అని తెలిసినా చాలు మనకు. ఫస్ట్ ప్లేస్లో అమెరికా అనేది ఏ ఉంది, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఏతో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఎక్కడా లేదు, కేవలం ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఏతో స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ రష్యా సెకండ్ అనుకున్నాం, రష్యా సెకండ్ బి ఆప్షన్లో ఉంది, ఆన్సర్ వచ్చేసింది ఇంకెక్కడ. సో ఇక్కడ ప్రతిదీ గుర్తుండాల్సిన అవసరం లేదు, కాస్త సబ్జెక్ట్ మీద అవేర్నెస్ కలిగి ఉండాలా. అలా ఉన్న వాళ్ళకి ఇట్లాంటి క్వశ్చన్స్ ఈజీగా చేసి ఉండొచ్చు. కొంతమంది ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్ టఫ్, మేము లాస్ట్కు మాకు క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేకపోయినా, మేము వెనకబడిపోయినాము సార్ అని అంటే వాళ్ళ ప్రిపరేషన్ వేలో మిస్టేక్ ఉంది. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ అంత పర్ఫెక్ట్గా లేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి ఈ టైం చాలా వరకు సేవ్ అయిపోతుంది. మీరు ఇవన్నీ ఆప్షన్ చదవాల్సిన అవసరం లేదు. వర్తక విలువల ఆధారంగా ఫస్ట్ ఆప్షన్లో అమెరికా కథం, ఇంకా సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు. సో ఇట్లా మన ప్రిపరేషన్ వే ఉండాలా. మన ఎగ్జామ్లో అలాంటి వేని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలా. సో నేను మన పుస్తకం కూడా ఎగ్జామినర్ మైండ్ సెట్కి దగ్గరలో ఉందని చెప్పడానికి నేను ఉదాహరణలుగా చెప్తున్నాను. అవన్నీ కూడా ఎగ్జామినర్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకుని నేను బుక్ రాశానని చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఇప్పుడు ప్రూవ్ అయిందని చెప్పేసి మీ ముందు నేను నిరూపించుకుంటున్నాను. ఓకేనండి. కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ చేసి అన్నారు, సార్ మాకు జస్ట్ ఒక 15-20 రోజుల ముందు కనుక ఈ పుస్తకం తీసుకొని వచ్చి ఉండింటే నేను ఖచ్చితంగా 120-130+ స్కోర్ కూడా చేసేవాళ్ళం సార్, రీచ్ అయ్యేవాళ్ళము అని చెప్పేసి మెసేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా మీకు చూపిస్తే బాగోదు కాబట్టి నేనేం మాట్లాడట్లేదులే కానీ. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ తగ్గట్టుగా పుస్తకం ఉన్నది. ఇందులో హైలైట్ చేయబడిన విషయాలు మరొకసారి చదువుకోండి. చూడండి, భారతదేశంలో సంపద పన్ను వేయడాన్ని ఏ మదింపు సంవత్సరం నుండి రద్దు చేశారు? ఇది నేను పుస్తకంలో చాలా అద్భుతంగా ఎందుకంటే రీసెంట్గా రద్దయిన పన్నుల మీద ఎగ్జామ్లో ప్రశ్న వస్తుందని నేను ముందే ఊహించాను. ఎప్పుడో 90స్లో రద్దయిన పన్నులు, 80స్లో రద్దయిన పన్నుల గురించి అడగరు. రీసెంట్గా 2010 తర్వాత రద్దయిన పన్నులు ఏమైనా ఉంటే అవి ఎగ్జామ్లో ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను పేజీ నెంబర్ ఇండియన్ ఎకానమీ 376లో ఏకంగా హైలైట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను హైలైట్ చేసి స్టేట్మెంట్ ఇచ్చాను. అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2016-17 బడ్జెట్లో సంపద పన్నును రద్దు చేశారని ఇచ్చాను. నేను హైలైట్ చేశాను, ఇక్కడ చూసే ఉంటారు. నాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంతో ఇంపార్టెంట్ అనుకుంటే తప్ప నేను హైలైట్ చేయను. నేను ఇంపార్టెంట్ అనుకుని హైలైట్ చేశాను. ఎగ్జామినర్లో క్వశ్చన్ అడిగాడు అక్కడ. సో సంపద పన్ను ఏ సంవత్సరం నుంచి రద్దయింది సార్ అంటే 2016-17 నుంచి అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సంపద పన్ను రద్దు చేశాడు. చాలా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. చూడండి, దీనికి ఆన్సర్ చేయడం కోసం మీరు 100 లైన్లు చదవాల్సిన అవసరం లేదు. ఒక 2 లైన్లు చదివిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడ ఈజీ వేలో ఆన్సర్ చేసేయచ్చు. సో ఇట్లా అనమాట. నెక్స్ట్, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఎప్పుడైనా సరే ఇండియన్ ఎకానమీలో సబ్జెక్ట్ ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు అక్కడ ఇండియన్ ఎకానమీలో. సో కాన్సెప్ట్లు బాగా పట్టండి ఇండియన్ ఎకానమీలో. తెలంగాణ ఎకానమీలో డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, డేటా పట్టండి. డెవలప్మెంట్ ఇష్యూస్లో ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్యాక్ట్ చదవండి. మీరు సక్సెస్ అవుతారండి ఖచ్చితంగా. డెవలప్మెంట్ ఇష్యూస్ పార్ట్ 3లో ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్సే ఉన్నాయి, అన్నీ కూడా అలాగే అడుగుతారు. తెలంగాణ ఎకానమీలో అన్నీ కూడా డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీలో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను బుక్ రాసినప్పుడు బుక్లో మీరు ముందు మాట నేను రాశాను కదా, అక్కడ చదవండి. నేను అవే మెన్షన్ చేశాను. ఇండియన్ ఎకానమీలో మీ దగ్గర టర్మినాలజీ ఉండాలా, దాంతోపాటు సబ్జెక్ట్ ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతారు. తెలంగాణ ఎకానమీలో డేటా బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి అని చెప్పి చాలా స్పష్టంగా మెన్షన్ చేశాను. తర్వాత పార్ట్ 3లో కూడా వాస్తవ ఆధారిత ప్రశ్నలే ఉంటాయి. సో మీకు సరైన అవగాహన పెంపొందించే విధంగా సెక్షన్ 3 కూడా నేను డెవలప్ చేశానని ఈ పుస్తకంలో ముందు మాట దగ్గర రాశాను. అవే వాస్తవం. నిజానికి ఇక్కడ జాతీయ ఆదాయానికి సంబంధించిన ఈ క్వశ్చన్కి అతి కొద్ది మంది ఆన్సర్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మీకు జాతీయ ఆదాయం మీద ఎంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే వాళ్ళ దగ్గర గడ్స్ ఉండాలి. కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగాను, ఎంతమంది ఆన్సర్ చేయగలిగారో, ఎంతమంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సంబంధించి జాతీయ ఆదాయం మీద అద్భుతమైన క్వశ్చన్గా నేను ఆ ఎగ్జామినర్ని అప్రిషియేట్ చేస్తున్నాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ క్వశ్చన్. ఏముంది ఇందులో? స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేయడానికి ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల సృష్టించబడినటువంటి ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ జాతీయ ఉత్పత్తి అన్నాడు. జాతీయోత్పత్తిని అంచనా వేయడానికి ఒక దేశ సరిహద్దు భూగోళంలో సృష్టించబడినటువంటి ఆదాయాన్ని కాదండి తీసుకునేది. ఒక దేశ పౌరులు దేశ సరిహద్దులు దాటి సృష్టించిన ఆదాయాన్ని కూడా జాతీయోత్పత్తిలో లెక్కిస్తారు. ఒక దేశ సరిహద్దు భౌగోళిక విస్తీర్ణంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను దేశీయోత్పత్తి అంటారు, కానీ జాతీయోత్పత్తి అనరు. కాబట్టి ఏ స్టేట్మెంట్ రాంగ్. ఇది అందరూ ఆన్సర్ చేసి ఉంటారు.
జాతీయ ఆదాయం మీద ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేసి ఉంటారు. రెండవది, భారత పౌరులు ఇతర దేశాలలో పనిచేసి ఆర్జించిన ఆదాయం భారత జాతీయ ఆదాయంలో ఒక భాగంగా ఉంటుంది. సో ఇది స్టేట్మెంట్ కాస్త మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది. భారత జాతీయ ఆదాయం అనడాన్ని అది జీడిపియా, జిఎన్పియా, ఎన్ఎన్పియా, ఎన్డిపియా అని చెప్పలా. భారత జాతీయ ఆదాయం అన్నాడు. అది జిఎన్పియా ఏంటని తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ వర్షన్కి వెళ్ళాలి. ఇంగ్లీష్ వర్షన్కి వెళ్తే ఇక్కడ జిఎన్ఐ అన్నాడు. జిఎన్ఐ ఆర్ ఈక్వల్ టు జిఎన్పి. సో జిఎన్పిలో భారతీయులు ఇతర దేశాల్లో సృష్టించిన ఆదాయాన్ని జిఎన్పిలో కలుపుతారు. ఇది రైట్ స్టేట్మెంట్. ఇది కూడా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. అంటే ఈ ఆప్షన్ని కరెక్ట్ అని గుర్తించడంలో ఈజీ అవుతుంది. కానీ సిడి ఆప్షన్లో ఉన్నటువంటి వాటిని కరెక్ట్ స్టేట్మెంట్సా రాంగ్ స్టేట్మెంట్స్ అని ఆన్సర్ చేసే వాళ్ళు అతి కొద్ది మందే. సో సి స్టేట్మెంట్ ఏముంది, ఆధార ధరలలో స్థూల విలువ మదింపును అంచనా వేయడానికి, అంటే జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ తెలుసుకోవడానికి, జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ తెలుసుకోవడానికి ఏం చెప్పింది ఇక్కడ, మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్కు ఏం కలపమన్నాడు, పరోక్ష పన్నులు కలపమన్నాడు, ట్యాక్స్ ఆఫ్ ఇండైరెక్ట్ని కలపమన్నాడు. నిజానికి ఇది రాంగ్ స్టేట్మెంట్. జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ తెలియాలి అంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్ ఆఫ్ ఇండైరెక్ట్ కాదు. మరి ఏంటి దీనికి సంబంధించి జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, నేను పేజ్ నెంబర్ 92 ఇండియన్ ఎకానమీ పుస్తకం మన జాతీయ ఆదాయం టాపిక్ వెళ్ళండి. మీ దగ్గర పుస్తకం ఉండి ఉంటుంది, ఒకసారి పేజ్ నెంబర్ 92 వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. సో అక్కడ ఇచ్చాను జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ కావాలి. జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ కాస్ట్ కావాలా. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్ ఆఫ్ ఇండైరెక్ట్ అని చెప్పేసి అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ కావాలంటే ఏం చేయాలి ఇక్కడ సార్ అంటే జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ కావాలి. అదే కదా మనం అనుకున్నది, జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ కావాలి. వస్తే అప్పుడు ఈ సి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కానీ ఇచ్చింది అది తప్పు కాబట్టి మనం తప్పుగా తీసుకున్నాం. సో విజయసాయి ఎకానమీ పుస్తకంలో పేజ్ నెంబర్ 92కి వెళ్తే చాలా ఆ స్టేట్మెంట్ మీకు ఆన్సర్ తెలుస్తుంది. కాకపోతే జాతీయ ఆదాయం టాపిక్ విన్న వాళ్ళు మాత్రమే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు, చదివిన వాళ్ళు చేయలేరు. అది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఆ కాన్సెప్ట్లు చదువుకుంటే అర్థం కావు, క్లాసులు వింటే అర్థం అవుతాయి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఎవరైతే జాతీయ ఆదాయం టాపిక్ విన్నారో జాతీయ ఆదాయం టాపిక్లో ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఆన్సర్ చేయగలుగుతారు. అలా ఉన్నాయి క్వశ్చన్స్. సో ప్రతి క్వశ్చన్కి మన క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈజీ వేలో కొద్దిమంది జాతీయ ఆదాయం క్వశ్చన్స్ టఫ్ అని ఫీల్ అయ్యారు. నిజానికి మన దగ్గర క్లాసులు ఉన్న వాళ్ళకి అది టఫే కాదండి. సో మన దగ్గర జాతీయ ఆదాయం టాపిక్ విన్న వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్కి ఖచ్చితంగా ఆన్సర్ చేసి ఉంటారు. వాళ్ళు కింద కామెంట్లో తెలియచేయండి. జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలిగారా లేదో ఒకసారి నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను బల్లగుద్ది మరి చెప్తున్నాను, మన దగ్గర ఎవరైతే జాతీయ ఆదాయం టాపిక్ క్లాసెస్ విన్నారో వాళ్ళు ఒక్క ప్రశ్న కూడా పోకుండా మొన్న జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసి ఉన్నారు. ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే అలా మన క్లాసెస్ డిజైన్ చేసుకున్నాం. మళ్ళీ చెప్తున్నానండి, ఎకానమీలో అందరికన్నా ఎక్కువ స్కోర్ రావాలంటే జాతీయ ఆదాయము, వృద్ధి, అభివృద్ధి ఈ 2 చాప్టర్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకు అందరికన్నా ఎక్కువ స్కోర్ వస్తాయి. జాతీయ ఆదాయం, వృద్ధి, అభివృద్ధి అది కొద్ది మంది మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. బడ్జెట్లు అందరు చదువుతారు, సర్వేలు అందరు చదువుతారు. సో నీకు వస్తే మార్కులు వాళ్ళకి వస్తాయి, చదివిన ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ జాతీయ ఆదాయము అండ్ వృద్ధి, అభివృద్ధి ఈ 2 సబ్జెక్టులు ఎవరైతే సబ్జెక్ట్ను అర్థం చేసుకొని చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మన దగ్గర ఎవరైతే వృద్ధి, అభివృద్ధి చాప్టర్ విన్నారో, మన దగ్గర ఎవరైతే జాతీయ ఆదాయం టాపిక్ విన్నారో వాళ్ళు 100%కి 100% అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసి ఉండాలి, ఉండి తీరి ఉండాలి. అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎందుకంటే ప్రతిదీ కూడా మన పుస్తకంలో దానికి ఆన్సర్ కూడా ఉన్నాయి. సో ఇంత టఫెస్ట్ క్వశ్చన్ కూడా మనం ఈజీగా మన పుస్తకంలో ఆన్సర్ రాబట్టగలుగుతాం. చూశారు కదా పేజ్ నెంబర్ 92లో దీనికి ఆన్సర్ ఉందని. జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. ఇది ఇప్పుడు కింద ఏమడిగాడు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల విలువ జమ అంటే జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ తెలియాలి అంటే ఏం చేయాలట, ఆధార ధరలలో స్థూల విలువ మదింపు అంటే జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్కు మైనస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్, నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ చేస్తే వస్తుందట. మళ్ళీ రైట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా ఒకసారి మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి రైట్ స్టేట్మెంట్ని మీరు కరెక్ట్గా కన్వర్ట్ చేయండి. ఇక్కడ జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ తెలియాలి అంటే జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ కావాలి. ఇప్పుడు జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇటుపోతుంది, జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ ఇటుపోతుంది, ఈ ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది, అయిపోయింది. ఇదే స్టేట్మెంట్ ఇటుకు వచ్చింది, అంతే కదండి.
ఇక్కడున్న స్టేట్మెంట్ ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా చేయగలుగుతాం. మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అంతే. సబ్జెక్ట్ ఆ లెవెల్లో చదువుకొని ఉండాలి, అప్పుడే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా. జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ మైనస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. సో ఇది డి స్టేట్మెంట్ కరెక్టే. సో దీంట్లో బీడీ మాత్రమే కరెక్ట్. ఈ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో నిజంగా వాళ్ళు మేధావులు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వారికి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ స్కోర్ వస్తుంది. ఎకానమీలో అయితే 100% ఎక్కువ స్కోర్ వస్తుంది ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేసుకొని. బైలక్లో ఆన్సర్ చేయడం వేరు, కరెక్ట్గా కాన్ఫిడెంట్తో ఆన్సర్ చేయడము వేరు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే వాళ్ళు నిజంగా చాలా గొప్ప మేధావులని అర్థం. సో మన దగ్గర ఎవరైతే క్లాసులు విన్నారో, మన పుస్తకం ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు 100% ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఉంటారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, జాతీయ ఆదాయంలో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఉంటారో, వృద్ధి అభివృద్ధి చాప్టర్కి ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఎకానమీలో ఎక్కువ స్కోర్ సాధిస్తారు. తెలంగాణలో ఖచ్చితంగా ఈ రెండు ఏరియాలు, ఈ రెండు చాప్టర్లు మేజర్ ఇంపార్టెంట్. ప్రణాళికల మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. నేను చెప్పినటువంటి ప్రణాళికలు ఒక్క బిట్టు మిస్ అవ్వాలా. నేను ఎన్ని చెప్పినా అన్ని కవర్ అయినాయి. నగర్వన్ యోజన వచ్చేసింది, బేటీ బచావో బేటీ పడావో కవర్ అయిపోయింది, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కవర్ అయిపోయింది, అలాగే సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ ఇచ్చారు, నేను కవర్ చేశాను, మన పుస్తకంలో ఉన్నది. అలాగే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఇచ్చారు, మనం కవర్ చేసినాము. ఒక 4 పథకాలు ఇచ్చిండు, వాటి యొక్క ఆర్డర్ని మెన్షన్ చేయమన్నాడు. సుమారుగా 7-8 క్వశ్చన్స్ వచ్చినాయి ప్రణాళికల నుంచి. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వాలా. ప్రణాళికల నుంచి ఒక్క బిట్ మిస్ అవ్వాలా, పోవడానికి అవకాశమే లేదు. అలాగనే జాతీయ ఆదాయం నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వడానికి అవకాశం లేకుండా ఉన్నది. అలాగనే వృద్ధి అభివృద్ధి చాప్టర్లో కూడా ఒక్క బిట్ కూడా పక్కకు పోకుండా చాలా కాన్ఫిడెంట్తో ఆన్సర్ చేసేంత స్థాయిలో మనం క్లాసులు చెప్పుకున్నాం, అంతే స్థాయిలో బుక్లో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చుకున్నాం. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలగాలి అంటే మన ప్రిపరేషన్ వే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను పథకాల గురించి చెప్పేటప్పుడే చెప్పిన, పథకాలు ఎవరు బట్టి పట్టకండి. ఎగ్జామ్లో పథకాలను ఏ కోణంలో అడుగుతారో మీరు అదే కోణంలో చదువుకొని పోతేనే మీకు ఎగ్జామ్లో పనికి వస్తుంది తప్ప బట్టి పట్టుకొని పోతే మాత్రం కష్టం. ప్రీవియస్ ఎగ్జామ్స్ అయితేనే, ప్రీవియస్ స్కీమ్స్ అయితే మీరు నిజంగా గుర్తుందో లేదో ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. 12వ ప్రణాళిక తర్వాత వచ్చినటువంటి పథకాలు అయితేనేమో ఇండివిజువల్గా అడుగుతారు, స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతారు, ఫ్యాక్ట్ బేస్డ్గా అడుగుతారు. 4 స్టేట్మెంట్లు ఇచ్చి అందులో సరైనవి సరైనవి కావేవి అని అడుగుతారు. కానీ 12వ ప్రణాళిక కన్నా ముందున్నటువంటి స్కీమ్స్ కనుక అడిగితే అవి ప్రారంభించబడిన సంవత్సరాల ఆధారంగా వరుస క్రమం అడుగుతారు తప్ప దాంట్లో డీటెయిల్స్ అడగరు అని నేను చెప్పాను. ఎంతమందికి గుర్తుందో ఒకసారి గుర్తు చేసుకోండి. నేను చెప్పినట్లు అడిగారు ఎగ్జామ్లో అయితే. సో నేను చెప్పినట్లు అడిగారు అని అంటే నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్పాను, యాజ్ ఇట్ ఈస్గా అలాగే అడిగారు. సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ మీద ప్రశ్నలు వస్తాయని అడిగానా, చెప్పానా, వచ్చింది. సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ 4 ఇచ్చాడు, దాంట్లో సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కానీ ఏదని అడిగారు, అయిపోయింది. సాంఘిక భద్రతా కార్యక్రమాలు మనం ఆన్సర్ చేసినాం ఈజీగా. మన పేపర్ 3 రాసిన వాళ్ళందరూ కూడా చేయగలిగారు కదా. రేపు గ్రూప్ 2 కూడా అలాగే ఉండబోతోంది, అలాగే ఉంటుంది కూడా. మీరు అంతే కాన్ఫిడెంట్తో ఉండండి. ధైర్యంగా ఎగ్జామ్లో వీలైనంత వరకు అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ ఇవ్వాలంటే నేను చెప్పినటువంటి మెలుగులు పాటించండి. ఈ వారం రోజుల్లో కూడా ఇంపార్టెంట్ హైలైట్స్ నేను చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి చదువుకొని పోండి. నేను మళ్ళీ చెప్తున్న, ప్రణాళికల్లో ఇప్పుడు కూడా మీకు పోయిందేం లేదు. ప్రణాళికలో 12వ ప్రణాళిక కన్నా ముందు ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా అవి ప్రారంభించబడిన వరుస క్రమము, సంవత్సరాల ఆధారంగా వరుస క్రమం గుర్తుపెట్టుకోండి ఈ కొద్ది రోజులలో. ఇంకా వాటి యొక్క ఉద్దేశం ఆధారంగా గుర్తుపెట్టుకోండి. ఉద్దేశం అంటే ఏంటంటే ఏది గ్రామీణ స్వయం ఉపాధి పథకం, ఏది గ్రామీణ వేతన ఉపాధి పథకం, ఏది సంక్షేమ కార్యక్రమం, ఏది పట్టణాభివృద్ధి కార్యక్రమం, అంతేగా. ఇవి ఎక్కువ వద్దుమండి, మీరు ఇవే చూసుకోండి. 12th ప్లాన్ కన్నా ముందున్న స్కీమ్స్, 12th ప్లాన్ తర్వాత వచ్చినటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఒక ఆర్డర్లో చదువుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, అదనమాట. చూడండి, ఇది డేటా బేస్డ్ క్వశ్చన్స్. డేటా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎలా చదవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో అది కూడా ఒకటి తీసుకున్నాను. భారతదేశంలో శిశు మరణాల రేటు 2015-16లో 40.7 నుంచి 2019-21 నాటికి 30కి తగ్గింది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, మనం చూడండి పేజీ నెంబర్ 448. ఎంత తక్కువ డేటా ఇచ్చానని నేను ఎగ్జామినర్ మైండ్ సెట్ దృష్టిలో పెట్టుకొని మీ మీద బర్డెన్ పెట్టకూడదన్న ఉద్దేశంతో చాలా డేటా నేనే ఎలిమినేట్ చేశాను. అది కొద్ది డేటానే మీకు ఇచ్చాను, ఇంపార్టెంట్ అనుకుంటేనే ఇచ్చాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో. అడిగారు, శిశు మరణాల రేట్ ఇచ్చాడు 2015-16లో 40.7 కరెక్టే ఉంది. కానీ 2019-20 వచ్చేసరికి 35.2 ఉంది. 35.2 ఉంది. కానీ నిజానికి అది 35.2 అని ఇవ్వలే, ఇక్కడ 30కి తగ్గిందని ఇచ్చాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏ అనేటువంటి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. 2015-16 కరెక్టే ఉంది. 2015-16లో 40.7 అనేది కరెక్టే. 2019-21 వచ్చేనానికి 30కి తగ్గిందని అన్నది చూసిండ్రా, అది 30 కాదు 35 ఉంటే కరెక్ట్ ఉండేది. సో మనం తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ ఇష్యూస్ అనే బుక్లో పేజ్ నెంబర్ 448కి వెళ్తే జస్ట్ ఓన్లీ 5
ఇండికేటర్స్ ఇచ్చాను, 5 ఇండికేటర్స్ ఇచ్చాను. అందులో 2 ఇండికేటర్స్ని డెవలప్ చేశాడు ఎగ్జామినర్. 5 ఇండికేటర్లో 2 ఇండికేటర్లు డెవలప్ చేసుకుని ఎగ్జామినర్ క్వశ్చన్ డిజైన్ చేశానంటే నేను రాసినట్టు పుస్తకం ఎగ్జామినర్ మైండ్ సెట్కి ఎంత దగ్గరలో ఉందో మీరు ఆలోచించండి. చూడండి, రెండో స్టేట్మెంట్ ఏంటిది? జాతీయ కుటుంబ సర్వే ఆరోగ్య సర్వే నెంబర్ 5 ప్రకారము భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 2019-21లో 2గా ఉన్నది. మొత్తం సంతానోత్పత్తి రేటు 2 అన్నాడు. మొత్తం సంతానోత్పత్తి రేటు 2019-21లో 2 కరెక్టే. నేను ఇచ్చినటువంటి 5 ఇండికేటర్లలో 2 ఇండికేటర్లను హైలైట్ చేసి ఎగ్జామినర్ పాయింట్అవుట్ చేసి క్వశ్చన్ అడిగాడు అని అంటే ఒకసారి మీరే ఆలోచించండి మిత్రమా. ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా నేను ఎంత జాగ్రత్తగా బుక్ రాసి ఉన్నానో మీరు అర్థం చేసుకోండి. నేను బుక్కులు అమ్ముకోవడానికి ఇవన్నీ చెప్పుకోవట్లేదు. నా పుస్తకాలన్నీ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి, ఏం లేవు. తెలంగాణ కానీ పుస్తకం మీరు అడిగినా కూడా బయట మార్కెట్లో ఎక్కడ దొరకదు. సో స్టూడెంట్స్ రాయమని ఫోర్స్ చేస్తేనే రాశాను తప్ప ఏ రోజు నేను పుస్తకం రాయాలనే కాన్సెప్ట్లో నేను లేను. ఎందుకంటే నా అనాలిసిస్ ఒకటే, పుస్తకం చదివిన వాళ్ళు ధైర్యంగా ఎగ్జామ్ రాయగలుగుతారు కానీ ఉద్యోగాల్లోకి వెళ్ళలేరు. పుస్తకం యొక్క నాలెడ్జ్ ఎకానమీకి సంబంధించి స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఎకానమీ వరకు ఖచ్చితంగా క్లాసులు వినాలి. క్లాసు వింటేనే వాళ్ళకు బుక్ చదువుకుంటేనే నాలెడ్జ్ వస్తుంది. నా కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి అదే, ఇప్పుడు కూడా అదే. కాకపోతే క్లాసు విన్న వాళ్ళకు కూడా బుక్ లేదు కదా. క్లాసు విన్న వాళ్ళకు కూడా బుక్ కావాలి కాబట్టి చాలామంది మేము రాసుకోలేకపోయినాం, కొన్ని క్లాసులు అటెండ్ కాలేకపోయినాం, బుక్ రూపంలో వేస్తే మేము చాలా హెల్ప్ అవుతుంది సార్ అని చాలామంది స్టూడెంట్స్ ఫోర్స్ చేస్తే నేను 2019లో బుక్ రాయడం స్టార్ట్ చేస్తే నేను 2022లో రిలీజ్ చేయగలిగినాను అంటే ఒకసారి అర్థం చేసుకోండి. నేను 3 సంవత్సరాలు పట్టింది నాకు బుక్ రాయడానికి. నేను ఏదో నెట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని కాపీ టు పేస్ట్ చేయలేదు. ప్రతిదీ కూడా నేను పెన్ పెట్టి పేపర్ పెట్టి రాశాను, రాసింది టైప్ చేయించాను. సో అలా నేను 3 సంవత్సరాలు రాస్తే బుక్ అయిపోయింది. రాసినప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఆలోచించుంటానో ఒకసారి మీరు 3 సంవత్సరాల్లో అర్థం చేసుకోండి. విద్యార్థి మీద బాడీని పడకూడదు. ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా చదవాలి, టైం సేవ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం చదువుతున్నప్పుడు కాన్ఫిడెంట్ రావాలి. ఒక పుస్తకం చదువుతున్నప్పుడు కాన్ఫిడెంట్ రావాలి, కాన్ఫిడెంట్ పోకూడదు. కాబట్టి దానికోసం నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలను. ఒక లైన్ చదివి ఒక డెవలప్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ ఆ లైన్ చదివి అర్థం చేసుకోగలుగుతున్నాడా లేదా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడా, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటే నోట్ తీసుకుందాం, నోట్ తీసుకుని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము అనే ఒక కోణంలో నేను 1-2 సార్లు ఆలోచించి ఒకవేళ ఒక ఏరియాలో ఒక స్టేట్మెంట్ కన్ఫ్యూజన్ అవుతాడు స్టూడెంట్ అనుకుంటే అది తీసేస్తాను. నేను తీసేసి మళ్ళీ స్టూడెంట్కి కన్వీనియంట్గా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలంటే ఏం చేయాలో 2 సార్లు ఆలోచించి మళ్ళీ స్టేట్మెంట్ డిజైన్ చేస్తాను. స్టేట్మెంట్ డిజైన్ చేసి ఆ పుస్తకంలో ఉంచాను. అలా రాయబడింది ఆ పుస్తకం. సో చదువుతున్న వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ వస్తుంది మన పుస్తకం చదువుతుంటే. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకుని ఎంత అద్భుతంగా ఉంటుందో. రైట్ అండి, చూడండి ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. సో ఆర్ అనేది కరెక్టే. దీంట్లో ఏ తప్పు ఆర్ కరెక్టు, ఏ తప్పు ఆర్ ఒప్పు అయిపోయింది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో నేను ఈ డేటాను ఎలా చదువుకోవాలి? దీన్ని చదువుకోవడానికి ఏముంది, డైరెక్ట్ బట్టి పట్టకండి. క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది, గుర్తించగలగాలి. సో ఏవేవి తగ్గుతున్నాయి, ఏవేవి పెరుగుతున్నాయి, ఏ ఇండికేటర్స్ ఏ లెవెల్లో కొనసాగుతున్నాయి ఇండియాలో. ఒక శిశు మరణాల రేట్ అంటే చాలు అది 30కి అటు ఇటుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే కరెక్ట్ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. 35.2గా ఉన్నది. అది కూడా ఎందులో, భారత ఆరోగ్య రంగంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఇక్కడ చూడండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వారి యొక్క డేటా అన్నమాట. ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ మరొకటి తెలంగాణ. ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. ఇది ఎవరు నాకు తెలిసి ఆన్సర్ చేసి ఉండరు. నా పుస్తకం చదివిన వాళ్ళు కూడా ఆన్సర్ చేసి ఉండరు. ఎందుకంటే అది కొంచెం డ్రై ఏరియా, అంత డేటా గుర్తుపెట్టుకుంటారని నేను కూడా అనుకోవట్లేదు. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022లో ఇవ్వబడిన దత్తాంశం ప్రకారం ఈ క్రింది జనాభా వయసు సమూహాలను 2011లో తెలంగాణలో ప్రతి వయసు సమూహం యొక్క జనాభా పరిమాణం ఆధారంగా చేసుకుని అవరోహణ క్రమంలో అమర్చండి. క్వశ్చన్ చదివేసరికి చాలామందికి మూర్చి వచ్చేసి ఉంటుంది, అదేందుకు కూడా అర్థమయ్యేలేకుంటుంది. సో ఎవరైతే ముందే చదివి పెట్టుకుని వింటారో వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది. దీనికి సంబంధించిన ఆన్సర్ మన విజయసాయి ఎకానమీ పుస్తకం పేజ్ నెంబర్ 92లో ఉన్నది చూడండి. తెలంగాణ ఎకానమీ 92 పేజీ, ఇండియన్ ఎకానమీ కాదు, తెలంగాణ ఎకానమీ పేజ్ 92ది. నేను ఇచ్చాను ప్రతి వయసు సమూహాన్ని ఇచ్చాను. 2011 లెక్కల ప్రకారము తెలంగాణలో జనాభా ఇచ్చాను. ఎవరికైనా సరే ఇంత డేటా గుర్తుంటుందా? నేను ఇచ్చాను పుస్తకంలో కరెక్టే, కానీ ఎగ్జామ్లో కూర్చునే వరకు ఈ డేటా గుర్తుంటుందా? నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, ఇంత డేటా గుర్తుపెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఏం చేస్తారంటే నేను 2000 పరిచయం చేశాను. 2021కి ఎంత ఉండొచ్చు జనాభా, 2031కి ఎంత ఉండొచ్చు, 2036కు తెలంగాణలో జనాభా ఎంత పెరిగిండొచ్చు అనే కోణంలో ఎగ్జామినర్లో పాయింట్అవుట్ చేస్తూ
క్వశ్చన్ డిజైన్ చేస్తాడు కాబట్టి ఏ వయసు జనాభా పెరుగుతుంది తెలంగాణలో, ఏ వయసు జనాభా తగ్గిపోతుందో ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఒకవేళ చెప్పాను రేపు రాబోయేటువంటి గ్రూప్ 2లో కూడా ఇదే అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఏ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఏ ఏజ్ గ్రూప్ పాపులేషన్ తక్కువ ఉందో టాప్ 3 లీస్ట్ 3 గుర్తుపెట్టుకోమని చెప్పాను. మీరు టాప్ 3 గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నేను రెండే కోణంలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. క్లాస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుసు. పేజ్ నెంబర్ 92 తెలంగాణ ఎకానమీ పుస్తకంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకి కూడా తెలియదు నా పుస్తకంలో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఉందని కూడా చాలామంది తెలియదు. అదే డ్రై అనుకుని వదిలేసింటారు, కానీ ఉంది. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. మీరు జాగ్రత్తగా వెతుక్కుంటే మీకు ఖచ్చితంగా మన పుస్తకంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనపడతాయి. ఓకేనండి. సో రాబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. డేటా కనిపించిందంటే భయపడకండి. సో పెరుగుతుందా తగ్గుతుందా, ఎక్కువ ఒక 3, తక్కువ నుంచి ఒక 3 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకా ఇవి చాలు. ఏదో డేటా చూసి భయపడి పారిపోతుంది, అది మీ ప్రాబ్లం. అది డేటా వస్తే అది ఈజీ క్వశ్చన్ అని అర్థము నా దృష్టిలో. డేటా వస్తే అది చాలా ఈజీ క్వశ్చన్. ఎందుకంటే మనం ఏం చేస్తాం, పెరుగుతుందా తగ్గుతుందా, లాస్ట్ 3 ఇయర్స్లో ఎంత ఉంది, అంతే. ఇవి చాలండి. ఇంకా ఫ్యాక్ట్ క్వశ్చన్స్ నువ్వు దానిలో సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం లేదు. నీ మెమొరీ బాగుంటే చాలు. మీరు డెవలప్ చేసుకోవాలి, ఒక దగ్గర రాసుకోవాలి. ఎక్కువ నుంచి ఒక 3, తక్కువ నుంచి ఒక 3 స్టేట్మెంట్ డెవలప్ చేసుకోవాలి. పెరుగుతుందా తగ్గుతుందా అని లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకుంటే నువ్వు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతావు, అంతే ఈజీగా. డేటా ఉందని చూసి భయపడకండి. డేటాను అర్థం చేసుకోవాలి తప్ప డేటా బేస్డ్ క్వశ్చన్సే కానీ డేటాను డైరెక్ట్గా క్వశ్చన్ అడగాల. సో దీంట్లో ఏమిచ్చాడు, ఏ ఏజ్ గ్రూప్ ఇచ్చాడు, 5 నుంచి 9 సంవత్సరాలు, 5 నుంచి 9 సంవత్సరాలు, ఇంకా 10 నుంచి 14 సంవత్సరాలు, ఇంకా 15 నుంచి 19, 20 నుంచి 24. ఈ వయసు సమూహం, జనాభా సమూహము ముందుగా మనం రాసుకోవాలి. 5 నుంచి 9 సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్ ఉన్న పాపులేషన్ ఎంత, 31.59 లక్షలు. ఆ తర్వాత నెక్స్ట్ 10 నుంచి 14 మధ్య సమూహము 34.51 లక్షలు. ఆ తర్వాత 15 నుంచి 19 34.88 లక్షలు. తర్వాత 20 నుంచి 24 మధ్య వయసున్న జనాభా 34.24 లక్షలు. దీంట్లో ఏం అడిగాడు క్వశ్చన్లో, ఆరోహణ అవరోహణ, ఆరోహణ తక్కువ నుంచి ఎక్కువ అడిగాడు. సో ఆరోహణ అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఏం చూస్తాం, దీంట్లో 5 to 9 ఏజ్ గ్రూప్. 5 to 9 ఏజ్ గ్రూప్ అంటే ఏ. ఫస్ట్ ఏం ఉండాలా, ఏ. ఇక్కడ 3లో ఉంది, 4లో ఉంది కాబట్టి ఈ 2 తప్పు. ఏ తప్పు, సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. ఇక నెక్స్ట్ ఏం కావాలి మనకు, తక్కువ నుంచి ఎక్కువ అన్నాడు కాబట్టి నెక్స్ట్ 10 నుంచి 14 సంవత్సరాల జనాభా సమూహమా, 15 నుంచి 19 సంవత్సరాల జనాభా సమూహమా, 20 నుంచి 24 సంవత్సరాల జనాభా సమూహమా సార్ అంటే ఇక్కడ ఏది కరెక్ట్, 20 నుంచి 24 సంవత్సరాలు 34.24 కాబట్టి 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు జనాభా సమూహం అంటే డి ఆప్షన్, ఏడి. ఇందులో ఎక్కడ ఉంది ఏడి, ఇక్కడ ఏసీ ఉంది కాబట్టి తప్పు. ఏడి ఎక్కడ ఉంది, అయిపోయింది. నువ్వు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఒక 2 స్టేట్మెంట్ ఎలిమినేషన్ చేయగలిగితే చాలు ఆన్సర్ వచ్చేస్తుంది. అన్నీ చదువుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. రేపు రాబోయేటువంటి ఎగ్జామ్లో కూడా మీరు టైం వేస్ట్ చేస్తారు. ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా ఆ వేలో మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఆ వేలో మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉండాలంటే మన పుస్తకాన్ని కరెక్ట్గా చదువుకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు కరెక్ట్ వేలో నేను ఎగ్జామినర్ మైండ్ సెట్ తగ్గట్టుగా రాశాను. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను. డేటా ఉంటే ఎట్లా చదువుకోవాలని దాని మీద కూడా చెప్పాను. రేపు రాబోయేటువంటి ఎగ్జామ్లో కూడా డేటా ఉంటే ఎలా చదువుకోవాలో కూడా దీన్ని బట్టి మీకు అర్థం చేయించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్లో అంటే ఎప్పుడుకో 2-3 సంవత్సరాల కింద పేపర్ ఏం కాదు, మొన్న జరిగిన పేపరే. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 కూడా అలాగే ఉండొచ్చు కదా. గ్రూప్ 3 గ్రూప్ 2కి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఒకవేళ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో జరిగిన ఈ గవర్నమెంట్ పెడుతున్న ఎగ్జామే, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సెట్ చేసిన పేపరే తప్ప వేరే కోణంలో ఏమీ ఉండదు, దగ్గర రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి నేను ఈ క్వశ్చన్ ద్వారా రాబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి మీరు ఎలా సన్నద్ధమై ఉండాలనే దానిపైన నేను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. డేటా వస్తే అలాగే చదివి పెట్టుకోండి, అలాగే రాసి పెట్టుకోండి. టైం ఉంది కదా, ఇంకా ఒక వారం రోజులు టైం ఉంది కదా. ఓన్లీ హైలైట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక్కసారి మీరు మళ్ళొకసారి రివిజన్ చేసుకోండి. నేను క్లాస్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేశాను. చదువుతున్నప్పుడు కూడా ఎలా చదవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలనే దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను. రివిజన్లో ఉండాలి, కనీసం 2 లేదా 3 సార్లు, మ్యాక్సిమం 4 సార్లు రివిజన్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పాను. దానికి కనీసం కొంత టైం పడుతుందని చెప్పాను. ఆ ప్రకారంగానే ఉండండి. రేపు అప్కమింగ్లో కూడా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా పడండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు. మీకన్నా సీనియారిటీ కలిగిన వాళ్ళే ఆ ఉద్యోగాలలో వెళ్ళిపోతారు. సో కొత్తగా వచ్చే వాళ్ళు కూడా మీరు ముందు నుంచి జాగ్రత్తగా ఉండండి. నోటిఫికేషన్ రాకముందుకే మీ కోచింగ్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ రివిజన్స్ ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజనే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రివిజన్ చేసుకోవాలా. నేను చెప్తున్నాను కదా,
ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆ మైండ్ సెట్ తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ వేను కొనసాగించుకోవడం కోసం, ఎగ్జామ్లో సక్సెస్ కావడం కోసం ఈ వేలో నీ ప్రిపరేషన్ తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అంతే తప్ప షార్ట్ టర్మ్లో సక్సెస్ హైలీ ఇంపాసిబుల్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. ఇంత డ్రై క్వశ్చన్ నాకు తెలిసి ఎవరు ఆన్సర్ చేసలేకుంటారు. నా బుక్ చదివిన వాళ్ళు కూడా, మా స్టూడెంట్స్ కూడా చాలామంది ఈ క్వశ్చన్ విషయంలో 100% రాంగ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎవరైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ చేసి ఉంటారో వాళ్ళు నిజంగా నా దృష్టిలో గొప్పవాళ్ళండి. ఇంత పెద్ద డేటాను దృష్టిలో పెట్టుకొని, ఎగ్జామినర్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి క్వశ్చన్స్కి అనలైజ్ చేసి మీరు ఆన్సర్ చేశారంటే నిజంగా గొప్పవాళ్ళు మీరు. పుస్తకంలో ఇన్ఫర్మేషన్ ఉంది కానీ చదివి ఉంటారు చాలామంది, కానీ ఆన్సర్ చేయలేక ఇబ్బంది పడి ఉంటారు. ఎందుకంటే డ్రై, ఇంత డేటా ఎవరు గుర్తుపెట్టుకోవడం హైలీ ఇంపాసిబుల్. చేశారంటే మీరు నిజంగా మీరు గొప్పవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ ఎంత? క్వశ్చన్ నెంబర్ 56 అండి. ఇది నేను ఇచ్చినటువంటి సెట్లో 56 క్వశ్చన్. 56 క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ కరెక్ట్ పెట్టారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా మీరు మేధావులండి. నెక్స్ట్ ఇది కూడా నేను ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా నేను బుక్ రాశానని చెప్పడానికి, అది చదువుకుంటే మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుందని చెప్పడానికి ఇంకొక క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024 ప్రకారం 2022-23 మొదటి సవరించిన అంచనాలలో తెలంగాణ యొక్క సేవారంగ స్థూల రాష్ట్ర విలువ మదింపులో సేవారంగం ఈ యొక్క ఏ ఉపరంగం 2/3 వంతు కంటే ఎక్కువ వాటా సమకూర్చింది. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి చాలామందికి మూర్ఛ రోగం వచ్చేసింటారు. నాకు తెలిసి అయితే మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో ఎకానమీ నాట్ ఏ జోక్ అండి. ఎకానమీ చాలా ఓపిక ఉండాలి అర్థం చేసుకోవడానికి. దాన్ని అర్థం చేసుకొని అది అనలైజ్ చేసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి. దానికి చాలా టైం పడుతుంది. సో చాలా లాంగ్ టైంలోనే అది సాధ్యం అవుతుంది, షార్ట్ టైంలో సాధ్యం కాదు. మొత్తానికి దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, సేవారంగంలో కొన్ని విభాగాలు ఉన్నాయండి. అయితే సేవారంగానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చేటువంటి విభాగం ఏది అని తెలిస్తే చాలు, దీనికి ఆన్సర్ చేస్తావు నువ్వు. మరి సేవారంగంలో అధిక వాటా కలిగిన విభాగం ఏమిటి అనే దానిపైన, సేవారంగంలో అధిక వాటా కల్పించిన విభాగము ప్రస్తుత ధరల ప్రకారం మరియు స్థిర ధరల ప్రకారము. ఎగ్జామ్లో ఎట్లా అడిగినా సరే, రియల్ ఎస్టేట్, గృహ సంబంధిత ఆస్తులు మరియు వృత్తిపరమైన సేవలు, ఇదే సేవారంగంలో ఎక్కువ వాటా కల్పించబడిన విభాగం. ఇది నీకు ఐడియా ఉండాలని నేను ఎంత డైరెక్ట్గా ఇచ్చాను చూడండి స్టేట్మెంట్. పైన డేటా మస్తుంది అనుకోండి, కానీ ఎగ్జామ్లో అడిగేది ఇదే అడుగుతాడని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. డైరెక్ట్ స్టేట్మెంటే ఎగ్జామ్లో ప్రశ్న పడ్డది. ఇదండి ఎగ్జామినర్ మైండ్ సెట్ తగ్గట్టుగా పుస్తకం అంటే ఇట్లా ఉంటుంది. అది నేను డైరెక్ట్గా ఇచ్చాను. రియల్ ఎస్టేట్, గృహ సంబంధిత ఆస్తులు మరియు వృత్తిపరమైనటువంటి సేవలని చూడండి. రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ అండ్ వెల్డింగ్ అండ్ పార్ట్నర్షిప్, ప్రొఫెషనల్ సర్వీసెస్. తెలుగులోకి వచ్చేసరికి స్థిరాస్తి, నివాస యాజమాన్యము మరియు వృత్తిపరమైన సేవలు. ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది. సో ఇదండి. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ తగ్గట్టుగానే మన పుస్తకం ఉన్నది. దాని తగ్గట్టుగా మీరు ఒక్కసారి లాస్ట్కి వెళ్ళే ముందు పేజీలు అలా అలా వెళ్ళిపోతూ ఉండాలా. ఆ ఏరియా మీద నువ్వు చదివినవా లేదా. నేను ఒకసారి చెప్పాను కదా ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, మనం ఎలా క్వశ్చన్స్ డిజైన్ చేస్తారు దాని మీద. సో ఇట్లా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. సో మీకు రాబోయేటువంటి ఎగ్జామ్కు ఇవి సరిపోతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది సరైనది కాదు. రీసెంట్ స్కీమ్ ఇది, ఓకేనండి. మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదండి. మన పుస్తకంలో జస్ట్ 2 లైన్ల ఆన్సర్. సో ఇదే ఉంది, 2 లైన్లు ఉంది. ఒక స్టేట్మెంట్, రెండో స్టేట్మెంట్ అయిపోయింది. ఈ 2 స్టేట్మెంట్లు తెలిస్తే చాలు, నువ్వు దీనికి ఆన్సర్ చేయగలుగుతావు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతావు. సో ఎంత టఫెస్ట్ క్వశ్చన్ అయినా సరే మన పుస్తకంలో 2 లేదా 3 లైన్లలో ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 2014 ఫిబ్రవరి 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట్ మరియు కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. 2024 ఫిబ్రవరి అన్నారు కదా, స్టేట్మెంట్ కూడా అదే ఉంది. 2024లో ఈ పథకానికి ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. రైట్ స్టేట్మెంట్ అయిపోయింది. ఇంకేమన్నాడు, నారాయణపేట్, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగునీటిని అందించడానికి ఈ స్కీమ్ను లాంచ్ చేశారు. ఇది కరెక్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏముంది, నారాయణపేట్, కొడంగల్ సెగ్మెంట్లలో ఈ పథకానికి త్రాగునీటిని కూడా అందిస్తారు. సో తాగునీరు కూడా అందుతుంది. ఇది పేజీ నెంబర్ 217లో ఉంది, తెలంగాణ ఎకానమీ పేజ్ నెంబర్. అలాగే తెలంగాణ ఎకానమీ 126 పేజ్ నెంబర్ అందులో కూడా ఉంది. అందులో నేను క్లియర్గా ఇచ్చాను. పేజ్ నెంబర్ 126లో చాలా క్లియర్గా ఇచ్చాను. రీసెంట్ స్కీమ్ మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతారన్న ఉద్దేశంతో మన న్యూ ఎడిషన్ పుస్తకంలో నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు చదువుకుంటే అక్కడ అర్థమవుతుంది. నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గాల్లో సాగునీరే కాదు త్రాగునీటిని కూడా అందించడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పాను. సో 4th ఆప్షన్ కూడా కరెక్టే, 2nd ఆప్షన్ కరెక్టే, 3rd ఆప్షన్ తప్పు. మక్తల్ నియోజకవర్గంలో సాగునీటిని అందించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. మక్తల్లో ఆల్రెడీ ఇది ఉంది, భీమా ప్రాజెక్ట్ ఉందండి మక్తల్కి. దాంట్లో సంగమండ రిజర్వాయర్ అని ఒకటి ఉన్నది. సంగమండ రిజర్వాయర్ ఆ మక్తల్ కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడుతుంది. సో అట్లా మనం ఆన్సర్ చేసేయచ్చు. దీనికి కూడా మనం ఆన్సర్ ఇవ్వగలిగినాం. అప్డేట్ క్వశ్చన్ ఏది, ఆయన కూడా మన పుస్తకంలో అప్డేటెడ్ బుక్లో దీనికి సంబంధించిన ఆన్సర్ ఉంది. సో ఈ ఆన్సర్ ఇట్లా చేసేయచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది కూడా చాలా అద్భుతమైన క్వశ్చన్ చూడండి. 2022-23 ఆర్థిక సర్వే ప్రకారము, సో 2022-23 ఆర్థిక సర్వే అడిగారు చూడండి.
మీరు 2023-24 ఆర్థిక సర్వే చదువుకుంటా అంటే సరిపోదు, 23-24 ఆర్థిక సర్వే కూడా చదవాల్సిందే. కొన్ని చోట్ల 21-22 కూడా అడిగాడు. సో అన్నీ చదవాల్సిందే. మన పుస్తకంలో 21-22 సమాచారం ఉంటే చాలు, ఇది అంత ఓల్డ్ డేటా మాకెందుకు సార్ అంటారు. కాదు, అడుగుతారండి. అడుగుతారు కాబట్టి మనం ఇస్తాం. అడగగలరు అనుకున్నప్పుడు మనం ఎందుకు ఇస్తాం చెప్పండి. ఖచ్చితంగా చూసుకోవాలి. దీంట్లో మరణాల సూచికను వాటి రేట్లతో జతపరచండి. మరణాల సూచిక వాటి యొక్క రేట్లతో జతపరచండి. దీనికి ఆన్సర్ ఇచ్చాము మన పుస్తకంలో. పేజ్ నెంబర్ 5, ఇండియన్ ఎకానమీ పేజ్ నెంబర్ 5 ఓపెన్ చేస్తే మరణాల రేట్లు భారత ఆర్థిక సర్వే 22-23 అయినా సరే అడిగింది 2020 నాటికే కదా, అడిగింది 2020 నాటికే కదా. సో 2024 నాటికే మరణాల రేట్లను జమ కూర్చోండి. ఏంది శిశు మరణాల రేటు ఎంత ఇచ్చాము? 28. శిశు మరణాల రేటు 28. 28 అంటే ఏమవుతుంది? A2 అవుతుంది. A2 ఇక్కడ కాదు, ఇక్కడ లేదు, 2 ఆప్షన్లో A2 ఉంది. తర్వాత నవజాత శిశు మరణాల రేటు ఎంత? 20. ఒకసారి చూడండి, నవజాత శిశు మరణాల రేటు ఎంత? నవజాత శిశు మరణాల రేటు 20. 2020 నాటికి 20. పేజ్ నెంబర్ 448లో ఉంది దీనికి సంబంధించిన స్టేట్మెంట్. పేజ్ నెంబర్ 448కి వెళ్తే మీకు అది కనపడుతుంది. నవజాత శిశు మరణాల రేటు 20 అంటే B1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. దీనికోసం నేను పెద్ద డేటా ఏమి ఇచ్చి మిమ్మల్ని పరిచయం చేయలేనండి. చూడండి, ఇంత సింపుల్ డేటా మీరు గుర్తుపెట్టుకోలేరా? నేను పుస్తకంలో 100 ఇచ్చేసి గుర్తుపెట్టుకోమంటే మీకు ప్రాబ్లం. కానీ ఎంత తక్కువ ఇచ్చాను? జస్ట్ 3 ఇండికేటర్స్, వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి, ఎగ్జామ్లో మార్క్ వచ్చేసే. ఇక్కడ కూడా చూడండి, నేను ఎక్కువ ఏమి ఇవ్వలే, 4 మరణాల రేట్లు ఇచ్చాను. అది కూడా 2014, 16, 18, 20 వీటికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చాను. అయిపోయాయి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, మనకు ఆన్సర్ చేసుకోవచ్చు. నేను అదే ఎగ్జామినర్ మైండ్ సెట్ తగ్గట్టుగా మన పుస్తకం ఉందని చెప్పడానికి ఇది కూడా హైడ్రా మీద కూడా క్వశ్చన్ ఇచ్చాడు. మీరు అందరూ కూడా గ్రూప్ 3 రాశారు కదా, హైడ్రా మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఆన్సర్ చేస్తాం, మనం ఈజీగా చేయగలుగుతాం. మన పుస్తకంలో హైడ్రా మీద కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి. చూడండి, హైడ్రా ఇది తెలంగాణ ఎకానమీ బడ్జెట్లో ఉంటుంది. మీకు తెలంగాణ ఎకానమీ బడ్జెట్కి వెళ్తే మీకు ఇది కనబడుతుంది. ఈ హైడ్రా మీద బిట్ ఏమి ఇచ్చాడు? హైడ్రాకి సంబంధించి విపత్తు నిర్వహణ కొరకు తెలంగాణ ప్రభుత్వం సమీకృత యూనిట్ని ఏర్పాటు చేసింది. ఏ స్టేట్మెంట్? విపత్తు నిర్వహణ అనేటువంటిది చూడండి, విపత్తు నిర్వహణ కోసం ఏకీకృత సంస్థను ఏర్పాటు చేయాలని. నేను సమీకృత అనే బదులు ఏకీకృత అన్న. ఏకీకృత పదాలు ఏం వేరు కాదు కదా. విపత్తుల నిర్వహణ కోసం ఒక సమీకృత యూనిట్ లేదా ఏకీకృత యూనిట్. స్టేట్మెంట్ కరెక్ట్గా అయిపోయి ఇది చదివినా అనుకోండి, దీనికి ఆన్సర్ వచ్చినట్టే. ఇంకా ఏ కరెక్టే. సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్లోని మున్సిపల్ కార్పొరేషన్ యూనిట్లు ఈ పరిధిలోకి వస్తాయి. సిద్దిపేట ఉండదు. కావాలంటే మీరు చూడండి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సిద్దిపేట లేదు. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి, కానీ సిద్దిపేట లేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి బి స్టేట్మెంట్ రాంగ్. బి స్టేట్మెంట్ రాంగ్ అని మనం తీసేద్దాం. 1లో బి ఉంది, తీసేద్దాం. 2లో బి ఉంది, తీసేద్దాం. 4లో కూడా ఉంది, బి తీసేద్దాం. ఓన్లీ ఏసీ మాత్రమే కరెక్ట్. అయిపోయి. సి ఏముంది? ఆస్తుల రక్షణ మరియు విపత్తు నిర్వహణకు హైడ్రాలో ప్రత్యేక యూనిట్లు ఉన్నాయి. ఆస్తుల రక్షణ, ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ, ఆస్తుల రక్షణ. చూడండి ఎంత కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మన తెలంగాణ ఎకానమీ బుక్లో బడ్జెట్ ఉంది, తెలంగాణ బడ్జెట్ ఇచ్చాను, ఆ బడ్జెట్లోని క్వశ్చన్ అనమాట ఇది. సో బడ్జెట్ చదివిన వాళ్ళందరూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఎవరైతే తెలంగాణ బడ్జెట్ చదివి ఉంటారో వాళ్ళందరూ దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. సో అందుకే నేను బడ్జెట్ డిసైడెడ్ ఫ్యాక్టర్ కాదు, ఆర్థిక సర్వే డిసైడెడ్ ఫ్యాక్టర్ కాదు. ఆర్థిక సర్వే అందరు చదువుతారు, బడ్జెట్ అందరు చదువుతారు. జాతీయ ఆదాయం, వృద్ధి, అభివృద్ధి, అతి కొద్ది మంది మాత్రమే ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతారు. వాళ్ళే టాప్లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదన్నమాట. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల స్థూల విలువ మదింపు పద్ధతికి ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? వ్యవసాయం మరియు అనుబంధ రంగాల స్థూల విలువ మదింపు వృద్ధికి సంబంధించి అంటే క్వశ్చన్ ఏంటంటే అగ్రికల్చర్ గ్రోత్ మీద అడిగిండు క్వశ్చన్. అగ్రికల్చర్ గ్రోత్ మీద ఏది కరెక్ట్ అని అడిగాడు. 2020-21లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వృద్ధి రేటు 4% వృద్ధి రేటు నమోదు చేశాయి. 2021లో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 4% అట. సో 2021కి సంబంధించినటువంటి గ్రోత్ రేట్ ఇక్కడ మనం చూసామా? ఇక్కడ వెళ్తే పేజ్ నెంబర్ వేరే దగ్గర ఉంటుంది. 2021లో 3.7 దాకా ఉంది మన దగ్గర గ్రోత్ రేటు. 3.7 అంటే దాదాపు 4% దగ్గరే అని అర్థం. సో సుమారుగా అన్నాడు కాబట్టి 4% కరెక్టే. అలాగే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 2020-21లో నమోదు చేసిన వృద్ధి రేటు 3% కంటే ఎక్కువ. 21-22లోనట 3% కన్నా ఎక్కువనట. 3.0 అన్నామంటే 0 మెన్షన్ చేసామంటే ఇక్కడ 1, 2, 3 ఉంటుందని అర్థము. అక్కడ 1, 2, 3 లేదు, ఏమీ లేదు, కరెక్ట్ 3 అనుకుంటే 3% ఇస్తాం. కానీ 3.0 అన్నామంటే ఆ 0 పక్కన ఏదో ఒకటి ఉందని అర్థం. కాబట్టి 3% కంటే ఎక్కువ అని అర్థం. సో 21-22లో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత?
3% కంటే ఎక్కువ. ఇది కూడా రైట్ స్టేట్మెంటే. అలాగే 2022-23లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వృద్ధి 8% నమోదు చేశాయి అనేది తప్పు. 22-23లో వృద్ధి 4.7%, 8% కాదు. కాబట్టి ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. సో దీంట్లో మనకు ఏవి మాత్రమే కరెక్ట్ అయినవి. సో ఇట్లా మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఓకేనండి. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనం మీరు రీసెంట్గా మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎగ్జామ్కి పోయే ముందు నేను ఒక 4 వీడియోలు అప్లోడ్ చేశాను. ఆ 4 వీడియోలో సుమారుగా 5 క్వశ్చన్స్ కవర్ అయినాయి. సో మీరు చూసే ఉంటారు ఆ వీడియోస్ని. నేను దాదాపు 5 క్వశ్చన్స్ కవర్ చేయగలిగాము. అందులో ఇది కూడా ఉన్నది. అలాగే కోశ రూట్ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే 16th ఫైనాన్స్ కమిషన్ మీద క్వశ్చన్ వచ్చింది. మీరు ఆన్సర్ చేసి ఉంటారు. తలసరి ఆదాయ వృద్ధి రేట్ల మీద కూడా క్వశ్చన్ వచ్చింది. అది కూడా ఆన్సర్ చేసి ఉంటారు. ఏవేవి వచ్చాయో కూడా గుర్తు చేస్తున్నాను మీకు నేను. ఓకేనండి. దాని తర్వాత లాస్ట్ వన్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అగ్రికల్చర్ గ్రోత్ మీద మళ్ళీ క్వశ్చన్స్ పడతాయి. ఖచ్చితంగా అగ్రికల్చర్ గ్రోత్ మీద మళ్ళీ చదవండి. నేను ఎందుకు ఇచ్చాను ఈ క్వశ్చన్ మీకు ఎగ్జాంపుల్ ఎక్కడంటే అగ్రికల్చర్ గ్రోత్ మీద డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ మీద క్వశ్చన్ వస్తుంది. సర్వీస్ సెక్టర్ గ్రోత్ మీద క్వశ్చన్ వస్తుంది. అటు ఇండియా ఇటు తెలంగాణ ఖచ్చితంగా చూసుకోండి. అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ రేట్స్, ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్స్, సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్స్ మీరు ఒకవేళ మిస్ అయినా కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చెక్ చేసుకోండి. వ్యవసాయ రంగంలో అధిక వాటా కలిగినటువంటి విభాగం ఏంటి, పారిశ్రామిక సేవా రంగాలలో అధిక వాటా కల్పించే విభాగాలు ఏంటి కూడా చూసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారు కదా, ఇప్పుడు వెళ్ళే ముందు డెఫినెట్గా అవి చదువుకోండి. ఆ తర్వాత లాస్ట్ వన్ ఒకటి చూద్దాం. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను, చేశాను. రేపు రాబోయేటువంటి ఎగ్జామ్లో కూడా మీరు సక్సెస్ కావాలంటే నేను చెప్పేటువంటి ఈ జాగ్రత్తలు తీసుకెళ్ళి డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎప్పటి నుంచో మన పుస్తకం పాలయ్యే వాళ్ళు డెఫినెట్గా ఎకానమీలో డిసైడెడ్ ఫ్యాక్టర్ స్కోరింగ్ చేయగలుగుతారు. నేను ఎప్పటి నుంచో చెప్పాను, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. నమ్మకంగా ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఎగ్జామ్ రాసి రండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. మరొక క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వ్యయార్హ ఆదాయానికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైనా అడిగాడు. డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యయార్హ ఆదాయము, వ్యయం చేయడానికి అర్హత కలిగిన ఆదాయము రావాలి. దీనికి ఎన్ని రకాలుగా సరే స్టేట్మెంట్ తీసుకురావచ్చు. కరెక్ట్గా అయితే వ్యక్తిగత ఆదాయం నుంచి వ్యక్తిగత పన్నులు తీసేస్తే, పర్సనల్ ఇన్కమ్ నుంచి పర్సనల్ ట్యాక్స్ ఆఫ్ డైరెక్ట్ తీసేస్తే మనకు డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ వస్తుంది, వ్యయార్హ ఆదాయం వస్తుంది. కానీ ఎగ్జామినర్ డైరెక్ట్ అడగల, ఇండైరెక్ట్గా మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇండైరెక్ట్గా అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వ్యక్తిగత వినియోగం ప్లస్ వ్యక్తిగత పొదుపు. ఈ స్టేట్మెంట్ చూడండి, వ్యక్తిగత పొదుపుకు ప్రజల వినియోగం కలిపితే వ్యయార్హ ఆదాయం తెలుస్తుంది. వ్యక్తిగత పొదుపుకు ప్రజల వినియోగం కలిపితే వ్యయార్హ ఆదాయం తెలుస్తుంది. ఈ స్టేట్మెంట్ పేజ్ నెంబర్ 76లో ఉంటుందండి. ఈ స్టేట్మెంట్ తెలిసి చూస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కాకపోతే దీన్ని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా చదివి పెట్టుకోవాలి. వ్యయార్హ ఆదాయం ఎలా తెలుస్తుంది? వ్యక్తిగత ఆదాయంలో నుండి వ్యక్తిగత పన్నులు తొలగిస్తే తెలుస్తుంది, లేదా వ్యయార్హ ఆదాయానికి వ్యక్తిగత పన్నులు కలిపితే తెలుస్తుంది, లేదా వ్యక్తిగత ఆదాయానికి వ్యయార్హ ఆదాయానికి మధ్య గల తేడా ప్రత్యక్ష పన్నులు. ఇట్లా మనం అన్ని రకాలుగా చదివి పెట్టుకుంటే ఏదో ఒక స్టేట్మెంట్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. దాని తగ్గట్టుగా మనం సిద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని రకాలుగా మీకు అర్థమయ్యే విధంగా చాలా సింప్లిఫై చేస్తూ మీకు పుస్తకంలో ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. సో మొన్న జరిగినటువంటి గ్రూప్ 4th ఎగ్జామ్లో మన విద్యార్థులు చాలామంది జాబ్ తెచ్చుకొని ఉన్నారు. సార్ మాకు జాబ్ వచ్చిందని చాలామంది మెన్షన్ చేశారు. జేఎల్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర, మా స్టూడెంట్స్. సో మీరు కూడా ఖచ్చితంగా రేపు గ్రూప్ 3లోను గ్రూప్ 2లోను సక్సెస్ అయ్యి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చదువుకోవడానికి ఎకానమీలో భయాలు పోయి ఒక కాన్ఫిడెంట్ రావడానికి ఎగ్జామ్ ముందు నా ఆరోగ్యం బాగోలేకపోయినా కాస్త ఇబ్బంది అయినా కూడా నేను 2 పుస్తకాలు అందుబాటులో ఉంచాను. గ్రూప్ 3కి ఆ పుస్తకాలు కాస్త ఇబ్బంది పెట్టిండొచ్చు, కానీ గ్రూప్ 2కి మాత్రం మీకు మస్తు టైం దొరికింది కాబట్టి దాని ద్వారా మీరు హ్యాపీగా చదువుకొని ఎగ్జామ్లో సెటిల్ అవ్వడానికి, అంటే ఎగ్జామ్లో జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు ఎన్ని ఉంటే అన్ని చేయండి. మీరు జీవితంలో స్థిరపడడానికి కావాల్సినటువంటి అన్ని మార్గాలలో ఏ ఒక్క మార్గాన్ని కూడా మీరు వదిలిపెట్టుకోకుండా ఖచ్చితంగా చదవండి. నా మాటగా విజయసారిగా మీకు మరొక పదాన్ని గుర్తు చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన వెంటనే విశ్రమించకండి. రాబోయేటువంటి గ్రూప్ 2 మీరు సెటిల్ అయ్యే వరకు మీ పోరాటం ఆగకూడదు. మీరు ఇంటికాడ కూర్చున్నా సరే మీ మైండ్ సెట్ జాబ్ వచ్చే వరకు ఖచ్చితంగా మన జీవిత పోరాటంలో ఇప్పటిదాకా వచ్చి ఆగిపోకూడదు. చివరి మిడ్ దాకా వచ్చి ఆగిపోతే ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మనం మిగిలిపోతాం. అలా కాకూడదు. సో కాబట్టి మీరు ఇంటికాడ కూర్చొని సపరేట్గా రోజు ఒక కొన్ని గంటలు, 5 గంటలు, 6 గంటలు ఇంటికాడ కూర్చొని హ్యాపీగా రివిజన్ చేసుకుంటూ ఉండండి సబ్జెక్ట్ను. నేను చెప్పినటువంటి పద్ధతిలో రివిజన్ చేసుకుంటూ షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటూ ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ మనం ప్రిపరేషన్లోకి వచ్చి హ్యాపీగా జాబ్ తెచ్చుకోవాలి. ఆలోపే ఉద్యోగం వస్తే వెల్ అండ్ గుడ్. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో, ఏపీలో రాబోయేటువంటి సంవత్సరంలో మళ్ళీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో
ఇంత కష్టపడి లాస్ట్కు ఫెయిల్యూర్ స్టోరీగా ఉండకూడదు. ఈ గ్రూప్ 2లో మీరు సక్సెస్ కాలేమో మేము అనే కొంత అధైర్యంగా ఉండేవాళ్ళు కూడా కాస్త ధైర్యంగా ఉండండి. ఈ ప్రిపరేషన్లో ఇందులోనే గట్టెక్కగలిగితే హ్యాపీ. ఒకవేళ గట్టెక్కలేకపోయినా ఇంకొక 1 ఇయర్ మన కోసం జాబ్స్ రెడీగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకెక్కువ మిగతా నేను మళ్ళీ చెప్తున్నానండి, కొంతమంది 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా కనుచూపు మేరల్లో నోటిఫికేషన్ లేకపోయినా కూడా జీవిత పోరాటం సాగిస్తూ ఇప్పుడు అవకాశాలు అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళకి అది కాదండి. రాబోయే సంవత్సరంలోనే నోటిఫికేషన్స్ ఉన్నాయి, వెంటనే ఉన్నాయి. మీరు 5-6 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరమే లేదు. మీకు అందుకు తెలంగాణలోను ఏపీలోను ఇద్దరికీ కూడా ఓన్లీ రాబోయే 1 ఇయర్లోనే నోటిఫికేషన్స్ ఉన్నాయి. అవి పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఎట్లయితే కాన్ఫిడెంట్గా లేని వాళ్ళు రేపు మళ్ళీ అదే సమస్యను ఫేస్ చేయకుండా, రేపు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే విశ్రమించకుండా మీరు జాబ్లో మీ సెట్ అయ్యే వరకు, ఆర్డర్ కాపీస్ మీ చేతికి అందే వరకు మీరు తగ్గకండి, ఎక్కడ తగ్గకండి. ఖచ్చితంగా సక్సెస్తోనే మనం అందరికీ సమాధానం చెప్పాలి. దానికోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అందులో భాగంగా ఏం చేయాలో నేను చెప్పాను. ఇంకెవరికైనా నేను వ్యక్తిగతంగా కూడా చాలామందికి కాంటాక్ట్లో ఉన్నాను. బాగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకందరికీ నేను మళ్ళొకసారి ఫోన్ చేసి నేను అందరితో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మీలో కూడా ఏమైనా ధైర్యము సడులుతోంది, మీరు ఏమైనా డౌన్ అవుతున్నారు అనిపిస్తే ఒక్కసారి మీరు అనుకున్నటువంటి ఫ్యాకల్టీస్తో ఒక్కసారి మాట్లాడండి. వాళ్ళ మోటివేషన్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ.